ఓకే, గ్రేట్ అనమాట. మీరందరూ రెడీ అంటే గురుజీని ఇన్వైట్ చేసుకుందాం అనమాట. ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ తెలుసుకోబోతున్నారు. 100% గ్యారంటీగా చెప్పగలుగుతాను అనమాట. ఇక్కడ నుండి వెళ్తూ వెళ్తూ ఈ హాఫ్ అన్ అవర్ మీటింగ్ తర్వాత ఎవరైతే న్యూ పర్సన్స్ మీకు లింక్ ఇచ్చారో, మీకు మీ లీడర్లో లింక్ ఇచ్చారో, వాళ్ళందరూ ఇక్కడ నుండి ఒక గట్టి నమ్మకంతో అయితే వెళ్తారు. ఎలాంటి ఒక నమ్మకంతో వెళ్తారు అంటే 100% పక్కా నా లైఫ్కు ఒక మంచి రూట్ దొరికింది. నా ఫ్రెండ్, నా రిలేషన్, ఆ, ఈ మనిషి ఇలాగ ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది అనేటువంటి ఒక మంచి భరోసాతో, నా లైఫ్ సేఫ్ అనేటువంటి భరోసాతో వెళ్తారనమాట. అలాంటి ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ మీరు తెలుసుకోబోతున్నారు. రియల్గా చెప్తున్నానండి, ఇక్కడ మీరు తెలుసుకునే ప్రతి ఒక్క పాయింట్ ఏదైతే ఉందో మీ లైఫ్లో చాలా 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 ఇంపార్టెంట్. ఇంతకుముందు ఎక్కడ వినిండరు, ఇంతకుముందు ఎక్కడ చూసిండరు, ఇంతకుముందు ఎక్కడ ఇప్పుడు డిస్కషన్ చేసే మాటలు ఎక్కడ డిస్కషన్ కూడా చేసిండరు అనమాట. అలాంటి ఒక టాపిక్ మీరు ఇక్కడ తెలుసుకోబోతున్నారు. 100% మీ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. మేమందరం అలాగే లైఫ్ చేంజింగ్ చేసుకున్నాం. మీరందరూ రెడీ అంటే ఫుల్ ఎగ్జైట్మెంట్తో, ఫుల్ చేస్తూ గురుజీని ఇన్వైట్ చేసుకుందాం అనమాట. గురుజీ, వెల్కమ్ గురుజీ, వెల్కమ్ టు జూమ్ ప్యానల్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. గట్టిగా బిగ్ క్లాప్స్ అండి మెయిన్ లీడర్స్ అందరూ వీడియో లాంచ్ చేసుకొని. వావ్, సూపర్. థ్యాంక్ యూ మహేంద్ర. థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురుజీ, వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. మచ్. అందరికి వెల్కమ్ గుడ్ గురుజీ. ఈవినింగ్ సార్, వెల్కమ్ అన్నమాట మీకు అందరికి. సో వండర్ఫుల్. ఈరోజు అందరూ కూడా మంచిగా ఈవినింగ్ టైంలో ఫ్రీ చేసుకొని కూర్చున్నారనమాట. గ్రేట్ సార్, ఇదే కావాల్సిందనమాట. గ్రేట్ క్లాప్స్ ఒకసారి మీకు అందరికి. ఇక్కడ అందరికి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు అంటే ఈరోజు ఈవినింగ్ టైం ఎంతో బిజీగా ఉండింటాం. వేరే రకరకాల వర్క్స్ అనేవి ఉండింటాయి అనమాట. బట్ అవన్నీ కాదని చెప్పేసి పక్కన పెట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అంటే 100% ఐఎమ్ షూర్ రాబోయే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మీ లైఫ్ లో ఒక పెద్ద గుడ్ న్యూస్ వినబోతారు మీరందరూ కూడా. ఏంటి ఆ గుడ్ న్యూస్, ఎలా ఉంటది? ఆపర్చునిటీ అంటున్నారు, బిజినెస్ అంటున్నారు, లైఫ్ చేంజింగ్ అంటున్నారు. ఓకే, లైఫ్ లో ఒక హోప్, భరోసా అంటున్నారు. ఎలాగని చూద్దాం అన్నమాట. అండ్ రియల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఒకసారి మెయిన్ లీడర్స్ ఎవరైతే ఆ, చెప్పిన విధంగా, ఎవరైతే నిజమైనటువంటి సిన్సియారిటీ చూపించి, ఎవరైతే న్యూ గెస్టుల దగ్గరికి వెళ్ళి కూర్చొని అటెండ్ అవుతున్నారో వాళ్ళకి నా హార్టీ కంగ్రాచులేషన్స్ అనమాట. గ్రేట్ లీడర్స్ అలాంటి వ్యక్తులు అనమాట. గ్రేట్. ఒకసారి అలాంటి వ్యక్తులు ఎవరైతే మాట వింటారో వాళ్ళు చాలా పెద్దగా ముందుకు వెళ్తుంటారు, చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తుంటారు అనమాట. ఒకసారి గ్రేట్ క్లాప్స్ వాళ్ళకు. ఓకే. సో మీకు అందరికీ రిక్వెస్ట్ ఏంటిదంటే, ఎవరు కూడా సో మధ్యలో కాల్స్ వచ్చినా, వేరే మెసేజెస్ వచ్చినా కూడా పక్కన ఏదైనా టీవీ సౌండ్ కానీ, ఎక్కడైనా బయట పబ్లిక్ ప్లేస్ లో ఎవరైనా నాయిస్ తో ఉన్నా కూడా ఒక ప్లేస్కి వెళ్ళి కూర్చోండి సార్. కరెక్ట్ గా ఒక 15 to 20 minutes అనమాట. నెక్స్ట్ రాబోయేటువంటి ఈ 20 minutes లో మీ లైఫ్ లో ఏంటనేది మేము చెప్పడం కాదు, ప్రతిసారి మీకు తెలుస్తుంది అనమాట. ఓకే. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ అప్రిషియేటబుల్ అనమాట. సో ఒకసారి మీ అందరి గ్రేట్ క్లాప్స్ తో, బిగ్ జోష్ తో ఈరోజు మనం స్టార్ట్ చేసుకుందాం సార్. సో ఆ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటి, ఎలాగా ముందుకు వెళ్ళి చూద్దాం. ఓకే. ఐ హోప్ మీకు అందరికీ కూడా స్క్రీన్ షేర్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ ఆపర్చునిటీ గురించి చెప్తూ చెప్తూ మీకు ఇక్కడ ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ప్రెజెంటేషన్ లో మీకు అంతా కూడా స్టెప్ బై స్టెప్ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద మార్కర్ కనిపిస్తుంటుంది, ఆ మార్కర్ పాయింట్అవుట్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ ఏంటి, మనం ఏ విధంగా ఇక్కడ డబ్బు సంపాదించుకుంటాం, దాని గురించి తెలుసుకుందాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అనమాట. సో హార్ట్లీ వెల్కమ్. ఈ రోజు మనకి ఇంత పెద్ద గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చే కంపెనీ నేమ్ వచ్చేసి సేఫ్ షాప్. మీకు అందరికీ వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్. అయితే సేఫ్ షాప్ అనేది 5 elements మీద వర్క్ చేస్తుంది సార్. ఈ రోజు ప్రపంచం అంతా పోరాడుతుంది అనమాట ఒకే ఒక ఈ 5 elements గురించి: ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ, సేఫ్టీ. ఈ 5 elements మీద వర్క్ చేయడం జరుగుతుంది అనమాట సేఫ్ షాప్ అనేది. ఓకే. అయితే ఇక్కడ ఆ ఈ ఏమి ఉంటుంది మనకంటే, మనకు మన కుటుంబానికి ఒక స్వతంత్రమైనటువంటి జీవితం అనేది ఇక్కడ ఆర్థికంగా మనం ఎదగచ్చు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి డ్రీమ్స్ అనేవి ఉంటాయి సార్. ప్రతి ఒక్క వ్యక్తికి లైఫ్ లో డ్రీమ్స్ ఉంటాయి. ఏమేమంటే, నాకంటే ఒక పెద్ద ఇల్లు కట్టించుకోవాలి, బాగా డబ్బు సంపాదించాలి, నా పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఓకే, రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందాలి, నా లైఫ్ లో మనశ్శాంతి కావాలి, ఆర్థిక స్వాతంత్రం కావాలి, నా ఫ్యామిలీతో సంతోషంగా గడపాలి, వాళ్ళ సంతోషాన్ని నేను చూడాలి, వాళ్ళ కళలు నెరవేర్చాలి, ఓకే, వాళ్ళని కూడా బయటకు తిప్పాలి, బాగా బాగా బంగారు కొనాలి, నాకు నా ఫ్యామిలీ కంటూ ఒక ఓన్ కార్ లో తిరగాలి, ఓకే, త్వరగా రిటైర్డ్ అయిపోవాలి, రిటైర్డ్ అయిపోయినా కూడా అక్కడ నుంచి మనకు నెల నెల ఒక 40,000 50,000 మన ఫ్యామిలీ మెయింటెనెన్స్ కి అయ్యేంత డబ్బు కావాలి అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం, రకరకాల జాబ్లు, రకరకాల బిజినెస్లు, రకరకాలుగా చేస్తుంటాం. ఓకే, మన ఫ్యామిలీ మీద అంత ప్రేమ ఉంది. నా క్వశ్చన్ ఏంటిదంటే, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటున్నామా? క్వశ్చన్ ఏంటి? డ్రీమ్స్ ఉన్నాయి,
కానీ ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటున్నామా? క్వశ్చన్ మార్క్ మీకు మీరు ఆన్సర్ ఇచ్చుకోండి. చేసుకుంటున్నామా అంటే ఎస్, కొంతమంది నో. కొన్ని ఉంటే మిగతా కొన్ని ఉండవు. కొన్ని లేని వాళ్ళకు ఒక 5 ఇయర్స్ టైం ఇస్తే ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయా? కొన్ని 10 ఇయర్స్ టైం ఇస్తే ఫుల్ఫిల్ అవుతాయా అంటే ఫుల్ఫిల్ కావు సార్. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న నానుడు అనేది ఒకటి ఉంది సార్. ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడంటే ఆ పనిలో అతను రిటైర్డ్ అయ్యాడు సార్. ఆ వ్యక్తి అతను రిటైర్డ్ అయ్యాడు. అదే పని ఒక యంగ్స్టర్ స్టార్ట్ చేశాడు ఈరోజు. ఆ రిటైర్డ్ అయిన వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో ఈ రోజు యంగ్స్టర్ ఆ వర్క్ చేసే వ్యక్తి రిటైర్డ్ అయ్యేటప్పుడు సేమ్ టు సేమ్ అదే విధంగా తయారవుతాడు తప్పితే లైఫ్ అంటూ భిన్నంగా అనేది ఉండదన్నమాట. బట్ ఈ రోజు కంగ్రాచులేషన్స్, ఈ రోజు ఈ గ్రేట్ ఆపర్చునిటీ ద్వారా రాబోయేటువంటి 3 to 4 ఇయర్స్ లోపు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అది ఎలాగ సాధ్యమవుతుంది, ఎలాగంటే చూద్దాం సార్. ఓకే, మనం బయట చూస్తుంటాం సార్, రకరకాల పోరాటాలు చేస్తుంటాం, బట్ అయినా కూడా మిగల్చలేకపోతాం. బికాస్ ఏంటిదంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం, ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, మనకు వచ్చేటువంటి శాలరీల ఆదాయాల కంటే ముందుగా ల్యాండ్ రేటు, గోల్డ్ రేటు, కన్స్ట్రక్షన్ కాస్ట్లు, స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ప్రైజెస్ భయంకరంగా పెరుగుతుండడం రీజన్. ఓకే, ఇంకా ఆటోమొబైల్స్ అయితే కావచ్చు, ఇంకా ప్రతి ఒక్కటి కూడా నెలసరి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ తో సహా. ఒకనొక టైంలో 1950లో 20 రూపీస్ ఉంటే ఫ్యామిలీ చాలా హ్యాపీగా గడిచిపోయేది సార్. కాలక్రమేణా ఏమైపోయిందంటే 20 సంవత్సరాలు పెరిగేసరికి 10 టైమ్స్ ఎక్కువైపోయి 200 రూపీస్ అయిందనమాట. 1990లో 2000 రూపీస్ ఉంటే కానీ ఫ్యామిలీ గడవని రోజులు వచ్చేసాయి. 2010 వచ్చేసి 20,000 రూపాయలు ఉంటే కానీ ఫ్యామిలీ గడవని రోజులు వచ్చేసాయి అనమాట. అండ్ 2030 సార్, 2030 అంటే జస్ట్ 4 ఇయర్స్ మాత్రమే టైం ఉంది. ఈ 4 ఇయర్స్ లో ఒక వ్యక్తి నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకోకుంటే ఫ్యామిలీ గడవదు, ఫ్యామిలీ జరగదు, మెయింటెనెన్స్ అవ్వదు, ఒక ప్రాపర్ ఒక లివింగ్ స్టైల్ అనేది ఉండదు, ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ సెక్యూరిటీ ఉండదు ఒక ఫ్యామిలీకి ఎవరైతే 2 లక్షలు సంపాదించారో. అవునా కదా సార్? ఎస్. మరి నాకు క్వశ్చన్ ఏంటిదంటే ఇదంతా కూడా మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే బంగారు రేట్లు తగ్గుతాయి, ఓకే, భూమి రేట్లు తగ్గుతాయి, కార్ల రేట్లు, బైకుల రేట్లు తగ్గుతాయి, స్కూల్ ఫీజులు తగ్గుతాయని ఆ భ్రమలలో ఉన్నాం. ఇంతవరకు ఈ చార్ట్ చూడండి, 70 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడండి ఒక్కసారి. ఓకే, 80 ఇయర్స్ వెనక్కి తిరిగి చూడండి, ఎక్కడా కూడా పెరిగిన రేటు తగ్గలేదు. మళ్ళీ 20 రూపాయలు 20 రూపాయలు ఉంటే మళ్ళీ 10 రూపాయలకి రాలేదు, 10 రెట్లు పెరుగుతా వెళ్ళిందనమాట. ఈ రోజు నా క్వశ్చన్ ఏంటిదంటే కాలంతో పాటు పరిగెడుతున్నావా నువ్వు? పెరిగే ఖర్చులతో పాటు పరిగెడుతున్నావా? 2030లో 2 లక్షల రూపాయలు సంపాదించేది ఏమన్నా నీ జాబ్, నువ్వు చేసేటువంటి ఒక వర్క్ ఏదైతే ఉందో అది 2 లక్షల రూపాయలు సంపాదించే రేంజ్ తీసుకెళ్తుందా అంటే క్వశ్చన్ మార్క్ అనమాట. ఈ రోజు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటే 2030 సరికల్లా ఇంకా చాలా ఘోరంగా తయారవుతుంది. బట్ కంగ్రాచులేషన్స్, ఈ రోజు గ్రేట్ ఆపర్చునిటీ ద్వారా 2 లక్షల రూపాయల నెలకి సంపాదించేటువంటి గొప్ప ఫ్రీడమ్ మనకు ఆ ఛాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, బయట రియాలిటీ ఆఫ్ డ్రీమ్స్. నేను ఈ రోజు మాట్లాడుతున్నటువంటి స్లైడ్ ఒక మనిషి జీవిత చరిత్ర, ఒక కుటుంబం యొక్క మదనం, ఒక కుటుంబం యొక్క బాధ, కొన్ని ఈ భూమి మీద కొన్ని కోట్ల జనాభా యొక్క డ్రీమ్స్ సార్ నేను మాట్లాడుతున్నది. 65 సంవత్సరాల చరిత్ర గురించి నేను మాట్లాడుతున్నా, 65 సంవత్సరాల ఒక వ్యక్తి జీవన శైలి గురించి మాట్లాడుతున్నా. లైఫ్ లో చాలా పెద్ద పెద్ద కోరికలు కోరుకుంటాడు, కాకపోతే ఆదాయం అనేది చిన్నగా ఉంటది. ఇంత చిన్న ఆదాయంతో ఇంత పెద్ద కోరికలు తీర్చుకోవాలంటే వీలు పడక అన్ని కూడా వద్దనుకుంటాడు సార్, కాంప్రమైజ్ అవుతాడు. కాంప్రమైజ్ ఎన్నెన్నో అనుకుంటాం, చివరికి ఏమైపోతుందంటే ఎంతవరకు అయితే మన శాలరీ వస్తుందో, ఎంతవరకు అయితే మన ఆదాయం ఉంటుందో అంతలోనే ఒక మనిషి యొక్క లివింగ్ స్టైల్ అనేది స్ట్రక్ అయిపోయి ఉంటుంది. ఈ కారణం ఏంటిదంటే ఆదాయం పెరగకపోవడం. బట్ కంగ్రాచులేషన్స్, ఈ రోజు మీకు వచ్చేటువంటి ఆదాయం పెంచేదానికి ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది జూమ్ లో. అది ఏంటనేది ముందుకెళ్ళి చూద్దాం. ఓకే, ఈరోజు సేఫ్ షాప్ అనేది ఇండియాలో ఉన్నటువంటి ది బెస్ట్ కంపెనీ, నెంబర్ 1 కంపెనీ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. అండ్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ www.safeshopindia.com, మొబైల్ అప్లికేషన్ ఉంది. A3/24 జనక్పూర్ న్యూఢిల్లీ హెడ్ ఆఫీస్ అనమాట. ఆల్ ఓవర్ ఇండియా సర్వీసెస్ చేయడం జరుగుతుంది అనమాట. 1956 కంపెనీస్ యాక్ట్ లో నడవడం జరుగుతుంది. అయితే కంపెనీకి అంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఫాలో చేస్తుంది సార్. ఓకే, ప్రతి ఒక్కటి కూడా ఫాలో చేస్తున్నటువంటి కంపెనీ 25 ఇయర్స్ గా. అయితే ఈ సేఫ్ షాప్ అనేది ఇండియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ బ్రాండ్స్ తో టైఅప్ అయి కలిసి వర్క్ చేస్తుంది. అంటే రిలయన్స్, గ్రాడో, బర్గోని, రేమోండ్, ఇలా చెప్పాలి అంటే సో చాలా చాలా కంపెనీస్ తో వర్క్ చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఏంటివంటే కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు నుంచి మన ఇంటికి ఏదైతే వస్తువులు వాడుతున్నామో
ఆ వస్తువులు తయారు చేసి మన ఇంటికి పంపుతున్నాయి సార్. ఈ ఈ ఈ కంపెనీల నుంచి మూలం ఈ కంపెనీలే తయారు చేసిన వస్తువులు ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాడుతున్నాం. అసలు ఏముంటాయి ఇక్కడ? ఈ కంపెనీలు ఏం తయారు చేస్తాయంటే 9 కేటగిరీ ప్రొడక్ట్స్ తయారు చేస్తాయి. ఫ్యాషన్, కిచెన్, వెల్నెస్, హోమ్ కేర్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్, హెల్త్, పర్సనల్ కేర్, గ్రోసరీస్, ఇలా చెప్పాలంటే 9 కేటగిరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. ఒకటి వన్ బై వన్ చూద్దాం సార్. ఈరోజు లైఫ్ స్టైల్లో చూశాను వచ్చేస్తే మనం వేసుకునేటువంటి టీ షర్ట్, జీన్స్, ఓకే, ఫార్మల్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టీస్ అండ్ ట్రాక్ ప్యాంట్, ట్రాక్ సూట్స్ దగ్గర నుంచి అండ్ లేడీస్ కి వచ్చేసి టోటల్ A to Z అంటే వేసుకునేటువంటి డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, సూట్ లెంత్, రేమండ్, టైగర్ స్ట్రోఫ్ అడ్వర్టైజ్ చేస్తాడు గ్రాడోకి. ఓకే, గ్రాడో సూట్ లెంత్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, ప్యూర్ సిల్క్, ఫ్యాన్సీ డిజైనింగ్, ఆల్ కైండ్ ఆఫ్ శారీస్ అండ్ వ్రిస్ట్ వాచెస్, లెహంగాస్ అండ్ కిచెన్ ఎన్హాన్మెంట్స్ లో వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ తో మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో డబల్ వాల్ 2 లేయర్ టోటల్ A to Z డిన్నర్ సెట్ అంతా కూడా 2 లేయర్ ప్రొడక్ట్స్ అనమాట. అండ్ క్యాజువల్ హాట్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. ఇవి కాకోకుండా స్క్రూ హ్యాండిల్ టైప్ కుక్కర్స్ చూసాం, స్క్రూ టైప్ కుక్కర్స్ అనమాట. ఇవి కాకోకుండా తవా, ప్యాన్, కడాయి, సబ్ A to Z ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ ఇంకా సేఫ్ ట్రావెలర్ లో ట్రాలీ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ అండ్ డఫల్ బ్యాగ్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే టోటల్ A to Z. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా సంపూర్ణ హనుమాన్, భగవద్గీత, సంపూర్ణ రామాయణం. ఇక్కడ విజ్డమ్ ఫ్లూట్ కనిపిస్తుంటుంది సార్. ఈ విజ్డమ్ ఫ్లూట్ ఎప్పుడైతే ఈ బుక్ మీద పెడతామో అదే మాట్లాడి వినిపిస్తుంది, చదవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సేమ్ టెక్నాలజీతో, యూరోపియన్ టెక్నాలజీతో ఇక టెట్ కూడా సేమ్ ఇదే విధంగా బుక్స్ మీద పెట్టినట్లయితే అదే స్పీక్ అవుట్ చేసి వినిపిస్తుంది. ఎగ్జాంపుల్ టైగర్ మీద పెట్టాము అంటే టైగర్ స్పెల్లింగ్ చెప్పి టైగర్ రియలిస్టిక్ సౌండ్ ను పిల్లలకు వినిపిస్తుంది. ఒక ఆకర్షణ లాగా పిల్లలు నేర్చేసుకుంటారనమాట. ఓకే, చదువులా కాకోకుండా ఒక క్యాజువల్ వేలో వాళ్ళు ప్రాపర్ గా ఫిట్ అయిపోతారు. ఎందుకంటే ఒక వ్యక్తికి, ఒక చిన్న పిల్లలకు బేసిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ సార్. ఒక్కసారి వాళ్ళల్లో చదువు అనేది ఇష్టం ఏర్పడిందంటే లైఫ్ లో పెద్ద పెద్ద గోల్డ్ మెడల్స్, IAS, IPS అవుతారు. ఫ్యూచర్ లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అవుతారు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనం వేసుకునేటువంటి ఫుట్ వేర్ లో యాక్షన్ షూస్ దగ్గర నుంచి, ఓకే, సో ఫార్మల్ షూ దగ్గర నుంచి లేడీస్ కి, జెంట్స్ కి టోటల్. అండ్ ఇవే కాకోకుండా సార్ ఈరోజు ప్రతి ఒక్క మనిషి ఏంటిదంటే డబ్బు సంపాదించే దాంతో వాళ్ళ ఆరోగ్యాన్ని మర్చిపోతున్నారు. టైంకి తినకోకుండా ఉండడం, స్లీపింగ్ డిజార్డర్స్ రావడం, డైజెషన్ ప్రాపర్ గా కాకోకుండా పోవడం, ఓకే, బొజ్జ పెరగడం, లావ్ అయిపోవడం, ఇలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్. రోజులో 3-4 సార్లు మోషన్కి వెళ్ళడం బికాస్ ఆఫ్ ఇండైజెషన్, ఇట్లా రకరకాల వయసు పెరిగే కొద్ది ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. బట్ ఇక్కడ 300 ప్రాబ్లమ్స్ కి ఇక్కడ క్యూర్ ఉంది సార్. 300 డిసీజెస్ కి ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో నోని ప్రీమియం అండ్ అలోవెరా కేసర్ గ్రీన్ టీ, నోని ప్రీమియం సిరప్, ఓకే, ప్రీమియం సిరప్, డయాబా కేర్, ఓకే, ఇలా చెప్పుకుంటూ వెళ్తే సార్ టోటల్ A to Z చావన్ ప్రాష్, A to Z అంటే A to Z ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవే కాకుండా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, ఓకే, యాంటీ ఏజింగ్, మనలో ముడతలు తగ్గించేదానికి క్రీమ్స్ అనమాట, బ్రైటనింగ్ క్రీమ్స్ అండ్ డీటాన్, స్క్రబ్, ఫేస్ వాష్ల దగ్గర నుంచి టోటల్ A to Z మేకప్ కిట్స్ వరకు, యాంటీ హెయిర్ ఫాల్ సిస్టమ్, స్కిన్ కి, ఫేస్ కి, హెయిర్ కి, ఓకే, టోటల్ మన కాలు దగ్గర నుంచి నెయిల్ పాలిషెస్ దగ్గర నుంచి పెడిక్యూర్, మెడిక్యూర్ కిట్ వరకు, ఓకేనా, టోటల్ A to Z టాప్ టు బాటమ్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ ప్రొడక్ట్లు. ఇదే కాకుండా పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్, రూమ్ రిఫ్రెష్మెంట్ ప్రొడక్ట్స్ లో మనం యూజ్ చేసేటువంటి రెగ్యులర్ గా, ఓకే, టూత్ పేస్ట్, సోపు, షాంపూస్ దగ్గర నుంచి అండ్ ఫ్లోర్, వెజల్ క్లియర్, డిష్ వాష్ బార్ల దగ్గర నుంచి టోటల్ అగరబత్తి, ధూప్ స్టిక్స్ దగ్గర నుంచి టోటల్ ఆయిల్, టీ పౌడర్స్, ఆల్ స్పైసెస్. అండ్ ఇందాక చెప్పాను కదా సార్, ఈ రోజు మనం ఏదైనా ఒక వాషింగ్ మిషన్ యూజ్ చేయాలంటే డిటర్జెంట్ లిక్విడ్, వానిష్, కంఫర్ట్ 3 వాడతాం. బట్ 3 in 1 అనమాట. అలాంటి ప్రొడక్ట్స్, వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. సార్ లైఫ్ అన్నారు, లక్షలు అన్నారు, కోట్లు అన్నారు, ఇన్ఫ్లేషన్ అన్నారు, డిఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్, ఏవేవో చెప్పారు. బట్ ఇవన్నీ ప్రోడక్ట్లు మాకెందుకు చూపిస్తున్నారు సార్ అంటే ఇక్కడే వచ్చింది పాయింట్, ఇక్కడే ఉంది అంత డబ్బు అంతా కూడా. ఓకే, మనం ఈరోజు చూడండి సార్, ఇవన్నీ కూడా ఇందాక చూపించినటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎవరు ఏం పని చేస్తున్నా నెల ఏంటంటే కంపల్సరీ కొనాల్సిందే, కొని వాడాల్సిందే, లాస్ట్ సెకండ్ వరకు ఊపిరి ఆగేంత వరకు కొని వాడాల్సిందే. అయితే ఇవన్నీ ఎక్కడ కొనే వాళ్ళం అంటే మన దగ్గరలో ఉన్న ఒక రిటైల్ స్టోర్లోకి వెళ్ళి పర్చేజ్ చేసేవాళ్ళం. కాలక్రమేణా ఏమైపోయిందంటే మనకి అవైలబిలిటీ, డిస్కౌంట్ను బట్టి, ఓకే, మనం సూపర్ మార్కెట్కి అలవాటు పడ్డాం. మోర్, జియో అండ్ రిలయన్స్, డిమార్ట్, విశాల్ మార్ట్, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే సూపర్ మార్కెట్లకు వెళ్ళి అలవాటు పడిపోయాం. ఓకే, అయితే ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే
ఇంకా కొద్దిగా అలవాటు చేంజ్ అయ్యి ఫ్లిప్కార్ట్, అమెజాన్, బ్లింకిట్, జెప్టో, బిగ్ బాస్కెట్ ఇలాంటికి వెళ్ళి కూడా మనం ఇప్పుడు పర్చేజ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ సేఫ్ షాప్ ఒక క్వశ్చన్ అడుగుతుంది సార్. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, మీరు ఇన్ని రోజులు మీరు ఏదైతే కొన్ని ప్రొడక్ట్స్ వాడుతున్నారో ఆ ప్రొడక్ట్ల ద్వారా మీకు డిస్కౌంట్ వచ్చింది, బై వన్ గెట్ వన్ వచ్చింది, ఆప్షన్స్ కనిపించాయి, హోమ్ డెలివరీ వచ్చింది, అంతవరకు ఓకే. బట్ నా సేఫ్ షాప్ క్వశ్చన్ ఏంటిదంటే, అక్కడి నుంచి తిరిగి డబ్బు ఏమైనా వచ్చిందా? మనం కొని వాడేటువంటి ప్రోడక్ట్ల ద్వారా డబ్బు ఏమైనా వచ్చిందా? వచ్చిందా సార్? డబ్బు ఏమైనా వచ్చిందా? లేదు. పోనీ ఫ్యూచర్ లో వస్తుందా? ఫ్యూచర్ లో కూడా రాదు సార్. ఇక్కడ సేఫ్ షాప్ ఏమంటుందంటే సార్, మీరు బయట కొని వాడేటువంటి ప్రొడక్ట్లలో, ఓకే, ఆ ప్రొడక్ట్ల ద్వారా మీరు మన ఇంట్లోకి వాడే ప్రొడక్ట్ల ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు అంటుంది. అది ఎలాగంటే చూద్దాం సార్. ఇవే ప్రొడక్ట్లు మనము జీవితాంతం చనిపోయేంత వరకు కొని వాడుతూనే ఉంటాం. ఆ బయట కొనేది ఎన్నో సార్లు, ఎన్నో వందల వేల సార్లు కొనేది ఇక్కడ సేఫ్ షాప్ లో వన్ టైం షాపింగ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ డబ్బు సంపాదించుకునే దానికి మనకంటూ ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఎలాగ క్రియేట్ అవుతుంది అంటే సార్, ఇదే సార్ ఈ మన ఈ బిజినెస్ కు ఉన్నటువంటి సీక్రెట్ ఏంటిదంటే ఇదేనమాట. 2 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ జరుగుతుంటుంది సార్ మార్కెట్ లో. ఒకటి, మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నామంటే ఒక రిటైల్ స్టోర్లోకి వెళ్ళి అది కంపెనీలో అది ఛానల్ ద్వారా వస్తుంది. అంటే రిటైలరు, హోల్సేలరు, డీలరు, డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, ఈ విధంగా ఛానల్ ద్వారా చేతులు మారి మారి వస్తుంది. మనం 100 రూపాయలు కొనే ప్రోడక్ట్ కంపెనీలో కేవలం 35 రూపాయలకి తయారై ఉంటుంది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఎంత ఉంటుంది? 65 రూపాయలు పెరిగి 100 రూపాయలకి వస్తుంది. మన ఇంట్లో పేస్ట్ కొన్నా, మన ఇంట్లో ఒక టీవీ కొన్నా, టీవీ కొని ఉన్నా, ఫ్రిడ్జ్ కొని ఉన్నా, వాషింగ్ మిషన్ కొని ఉన్నా, మన ఇంట్లో బంగారు కొని ఉన్నా, అదే సార్ మన ఇంట్లో ఉండే కారు, బైక్, మనం పెట్రోల్ కొట్టించుకునే పెట్రోల్ కూడా 10 మందికి లాభాలు ఇచ్చి కొనింది. మీరు బతికున్నంత కాలం ఇలాగే అందరికి లాభాలు ఇచ్చి కొనాల్సిందే. కానీ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం కంపెనీ టు కస్టమర్ డైరెక్ట్ గా పర్చేజ్ చేస్తావు. మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఆ మధ్యవర్తులు తీసుకునేటువంటి ఇన్కమ్ అనేది ఇక్కడ మనం ఇక్కడ ఈ డీలర్ డిస్ట్రిబ్యూటర్ ప్లేస్ లో ఉండి 65% అమౌంట్ అనేది డబ్బు సంపాదించుకోవచ్చు సార్. దీన్ని అంటారు డైరెక్ట్ సెల్లింగ్. ఏమంటారు సార్? డైరెక్ట్ సెల్లింగ్. ఎలాగైతే ఈరోజు చూడండి, అమెజాన్ ఒక కంపెనీ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి అమ్మే వాళ్ళకు, కొనే వాళ్ళకు ఒక మధ్య తరగతి ఏమంటారంటే ఆ మధ్యవర్తి తత్వం క్రియేట్ చేసి ఈ రోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తుంది. డిమార్ట్ ఈ రోజు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. డైరెక్ట్ గా వాళ్ళు ఒకే వ్యక్తి ఉంటాడు, మధ్యలో 7-8 మంది ఉంటాడు. కంపెనీకి కస్టమర్ కి డిమార్ట్ ఒకరే ఉంటారు, కంపెనీ కస్టమర్ కి మోర్ ఒకటే ఉంటాడు, కంపెనీకి కస్టమర్ కి విశాల్ మార్ట్ ఒకటే ఉంటాడు, కంపెనీకి కస్టమర్ కి జెప్టో, బ్లింకిట్ ఒకటే ఉంటాడు. కాబట్టి ఈ రోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకుంటున్నారు. సేమ్ అలాంటి డబ్బునే ఇక్కడ మనం ఒక చిన్న ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ద్వారా మనం డబ్బు సంపాదించుకోవచ్చు సార్. ఎలాగంటే చూద్దాం. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్రియేట్ అయ్యేటువంటి థాట్ ఏంటిదంటే, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉండాలి, లాభాలు ఎక్కువగా ఉండాలి, మనం పెట్టే డబ్బుకు ఫుల్ గ్యారెంటీ ఉండాలి, బాగా జరుగుతుండాలి, మనం దాంతో లైఫ్ సెటిల్ చేసుకోవాలని చెప్పేసి అందరం కలలు కంటున్నాం. అవునా కదా సార్? బట్ ఈరోజు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చి రిస్క్ లేకుండా బిజినెస్ అలాంటిది ఏమైనా ఉందా? మీరు ఏ బిజినెస్ చూడండి, ఈ రోజు కోట్లు పెట్టుబడి పెడితే లక్షలు వస్తున్నాయి, లక్షలు పెట్టుబడి పెడితే వేలలో లాభాలు వస్తున్నాయి, వేలు పెట్టుబడి పెడితే 100 కూడా రావట్లేదు, ఇంట్లో కూరగాయలు కూడా రావట్లేదు. వాస్తవమా కాదా సార్? ఎస్ ఆర్ నో? ఈరోజు అంత ఎందుకు సార్? మన చుట్టూ చూస్తుంటాం ఎన్ని బిజినెస్లు షట్ డౌన్ అవ్వట్లేదు, ఎన్ని బిజినెస్లు ఈరోజు చేతి నుంచి డబ్బు పెట్టుకోవట్లేదు, అండ్ ఎన్ని బిజినెస్లు ఈరోజు వాళ్ళని చూసి మిగతా వాళ్ళు లైఫ్ లో కాన్ఫిడెన్స్ పోయినట్టు ఎంతమంది చూడట్లేదు ఈరోజు. ఒకటి, డబ్బు లేని వాళ్ళకు బిజినెస్ బిజినెస్ అన్నటువంటి పిచ్చి, డబ్బు ఉన్న వాళ్ళకి ధైర్యం సరిపోక భయం. అవునా కదా సార్? బట్ కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఓకే, జాబ్ లో సాటిస్ఫై కాక, బిజినెస్ కి వెళ్ళే ధైర్యం లేక, ఓకే, బిజినెస్ లో డబ్బులు పోగొట్టుకొని వేరే బిజినెస్ పెట్టేదానికి ధైర్యం లేక, అట్లా జాబు చేసుకోలేక సతమత అయ్యేటువంటి మై డియర్ ఫ్రెండ్స్, మీకు అందరికి వెల్కమ్ అన్నమాట. ఈరోజు గ్రేట్ ఆపర్చునిటీకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిదంటే, లైఫ్ లో ఒకసారి ఒక చిన్న ప్రొడక్ట్ పర్చేజ్ చేయడం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. ప్రాఫిట్స్ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, రిస్క్ 0%. ఇక్కడ స్కోప్ అన్లిమిటెడ్ గా ఉంటుంది. చేయాల్సింది ఏంటిదంటే ఇక్కడ సో జస్ట్ అనలైజ్ చేసుకోవడం, మనకు కావాల్సిన ప్రొడక్ట్ ని వన్ ప్రొడక్ట్ షాపింగ్ చేసుకోవడం. అండ్ ఈ ప్రమోట్ అనే పదం మీదనే లక్షల కోట్ల రూపాయల డబ్బులు దాగి ఉందండి. ప్రమోట్ అనే పదం లక్షల కోట్ల రూపాయల డబ్బులు ప్రపంచంలో మారుతుందన్నమాట. అసలు ప్రమోటింగ్ అంటే ఏంటి? వెరీ సింపుల్, మీకు అందరికీ తెలుసు. మనం టీవీ చూస్తుంటాం, ఒక సినిమానో, ఒక సీరియలో, క్రికెటో,
ఓకే, ఇట్లా చూస్తుంటాం, మధ్యలో యాడ్స్ వస్తాయి. ఒక హీరో వస్తాడు, వెళ్ళిపోతాడు, చిన్న అడ్వర్టైజ్ చేసి కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నాడు, 100 కోట్లలో డబ్బులు తీసుకుంటున్నారు. అవునా కదా సార్? ఎస్ ఆర్ నో? సో సంపాదిస్తున్నారు, సంపాదించట్లేదు, ఉచితంగా చేస్తున్నారా వాళ్ళు ఏమన్నా? కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నారు. అవునా కదా సార్? ఇక్కడ వాళ్ళకు కోట్లలో డబ్బులు వచ్చాయి. మనం కూడా సేమ్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ చేస్తాం. మనము మన పిల్లలు చదివే స్కూల్ బాగుందంటే 10 మందికి షేర్ చేస్తాం. మనం ఎక్కడైనా ఒక చోట బట్టలు కొంటున్నా 10 మందికి షేర్ చేస్తాం. ఒక సూపర్ మార్కెట్ లో డిస్కౌంట్ ఉందంటే 10 మందికి చెప్తాం. ఒక బంగారు అంగట్లో బంగారు కరెక్ట్ గా జెన్యూన్ గా ఉంది, మేకింగ్ ఛార్జీలు తగ్గిస్తాడంటే 10 మందికి చెప్తాం. ఇలా ఒక స్కూల్, ఒక కాలేజ్, ఒక హాస్పిటల్, ఒక మనం యూజ్ చేసే సోపు, షాంపూ దగ్గర నుంచి, అరికాల దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు మన ఇంట్లో కంటికి కనపడే వస్తువులన్నిటికీ, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నిటికీ నోటి మాట ద్వారా ఉచితంగా పబ్లిసిటీ చేస్తుంటాం. ఎవరైనా రూపాయి డబ్బు ఇచ్చారా? ఎవరైనా రూపాయి డబ్బు ఇచ్చారా? ఇచ్చారా? పోనీ ఫ్యూచర్ లో ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇస్తారా? ఎవరైనా ఇస్తారా? ఎవ్వరు ఇవ్వరు సార్. మరి సెలబ్రిటీలకి ఏమో కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి, మనకు కనీసం ఒక 1,000 రావాలి కదా? అవునా కదా సార్? ఎస్ ఆర్ నో? బట్ ఇక్కడ అదే సార్ సీక్రెట్, అదే అన్నమాట సీక్రెట్. బయట ఉన్నటువంటి వాళ్ళు సెలబ్రిటీలు, వాళ్ళకి వస్తుంది అనుకుంటే పొరపాటు అన్నమాట. వాళ్ళు చేసి అడ్వర్టైజ్ చేసే ముందు ఒక చిన్న పని చేస్తారు, మనం అది చేయం. ఏంటి ఆ చిన్న పని అంటే, వాళ్ళు అగ్రిమెంట్ అడ్వర్టైజ్ చేస్తారు, మనము ఉచితంగా ఏ అగ్రిమెంట్ లేకోకుండా ఫ్రీ పబ్లిసిటీ చేస్తాం. అందుకోసమే మనకు రూపాయి డబ్బు రాదు సార్, అందుకోసమే రూపాయి డబ్బు రాదు. ఓకే, బట్ ఇక్కడ అదే నోటి మాట కూడా డబ్బు ఉందండి. ఇక్కడ అదే నోటి మాట కూడా డబ్బు ఉంది. దీన్ని అంటారు రెఫరెన్స్. ఏమంటారు సార్? రెఫరెన్స్ అంటారు. ఈరోజు ప్రపంచమంతా కంటికి కనపడినటువంటి సమాజంలో ఈరోజు ఎన్నెన్నో మార్పులు జరిగి రెఫరెన్స్ ద్వారా కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారు సార్. కామన్ గా ఈరోజు కొంతమంది చూస్తుంటాం, యూట్యూబర్స్ చూస్తాం, వాళ్ళు ఒక ప్రోడక్ట్ కి అడ్వర్టైజ్ చేసి డబ్బులు తీసుకుంటారు, 10,000, 15,000. అవునా కదా సార్? అండ్ ఇంకొంతమంది ఉంటారనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక స్కూల్లో టీచర్, ఒక కాలేజీలో ఒక లెక్చరర్ ఉంటారు, అడ్మిషన్ చేపిస్తారు, రెఫరెన్స్ చేసి డబ్బులు ఇస్తారా? ఇవ్వరా సార్? ఇస్తారు కదా? 100% ఇస్తారు. అంతెందుకు గూగుల్ పే ఇన్స్టాల్ చేసుకున్నారు మీరు, వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే 201 రూపీస్ ఇస్తుందా? ఇవ్వదా? ఫోన్ పే రెఫరల్ బోనస్ ఇస్తుందా? ఇవ్వదా? అభి బస్ వేరే వాళ్ళకి ఫ్లైట్, వేరే వాళ్ళకి ఇన్స్టాల్ చేపిస్తే యాప్ మీరు కోడ్ మీద డబ్బులు ఉందా లేదా? అంతెందుకు సార్, ఎయిర్టెల్ వైఫై లో రెఫర్ చేయండి, 301 రూపీస్ మీకు డిస్కౌంట్ ఇస్తా అంటుంది ఎయిర్టెల్ వైఫై. ఓకే, ఇలా పెద్ద. అంతెందుకు, వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్ కూడా రెఫరల్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎంఎన్సి కంపెనీలు కూడా నా ఎంప్లాయ్ ఐడి మీద వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే రెఫరల్ బోనస్ వచ్చేది అనమాట. ఓకే, ఎస్, ఈరోజు ప్రతి చోట్ల ప్రపంచం అంతటా. అంతెందుకు సార్, మన ఇంటికి వచ్చే కార్పెంటరు పలానా చోటుకి వెళ్ళి మెటీరియల్ తీసుకో అంటాడు. ఎందుకు? అక్కడికి వెళ్తే కమిషన్. నేను తీసుకెళ్తా రండి సార్, నేను తీసుకెళ్తా రండి మేడం. పెయింట్ షాప్ తీసుకెళ్తాడు, ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ షాప్ తీసుకెళ్తాడు. ఎందుకు? అక్కడ కమిషన్. అవునా కదా సార్? అది ఎందుకంటే వాళ్ళు అగ్రిమెంట్ అయి ఉంటారు, మనం ఎక్కడ అగ్రిమెంట్ కాము. ఇక్కడ సేఫ్ షాప్ లో ఇక్కడ ఇదే ప్రోడక్ట్ ని ఏం చేస్తామంటే కొని మనం అగ్రిమెంట్ అవుతాం. అగ్రిమెంట్ అయినందుకు డబ్బు వస్తుంది. అవునా కదా సార్? అది అగ్రిమెంట్ కాకుండా మన పిల్లలు బాగా చదువుతున్నారు, మన పక్కింటి పిల్లలు అడ్మిషన్ చేపిస్తే మీకు స్కూల్ హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ కానీ మనకి ఏమైనా డబ్బు ఇస్తాడా? ఇవ్వడు కదా? అదే పిఆర్ఓ చేస్తే డబ్బులు ఉందా లేదా? పేషెంట్ హాస్పిటల్ కి రెఫర్ చేస్తే డబ్బు లేదు, కానీ డాక్టర్ వేరే హాస్పిటల్ కి రెఫర్ చేస్తే ఆ డాక్టర్ కి డబ్బులు ఇస్తుంది, కమిషన్ ఇస్తుంది వేరే హాస్పిటల్. అవునా కదా? ఈ ప్రపంచం అంతటా సార్ రోజు కూలీల దగ్గర నుంచి, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, హై ప్రొఫైల్ ఈ రోజు డాక్టర్ల దగ్గర నుంచి, లాయర్ల దగ్గర నుంచి, ఇలా పెద్ద పెద్ద ఎంఎన్సి సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర నుంచి రెఫరెన్స్ చేసి కోట్లలో డబ్బులు సంపాదిస్తుంది సార్ ఈరోజు. అలాంటిది ప్రపంచం అంతటా కూడా రెఫరెన్స్ అని వెళ్తుంది. ప్రపంచంలో ఈరోజు ఒక ట్రెండింగ్ వర్క్ ఏదైనా ఉందంటే రెఫరెన్స్. అలాంటి రెఫరెన్స్ ప్రపంచానికి వెల్కమ్. కష్టపడితే 8 గంటలు డ్యూటీ చేస్తేనే వచ్చేది జీతం, ఇన్వెస్ట్మెంట్ పెడితేనే వచ్చేది డబ్బు అనుకున్నాం. కానీ ఈరోజు మీ నోట్లోంచి వచ్చే మాట కూడా డబ్బు సంపాదిస్తారు సార్. అది ఎలాగంటే ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, 1 కాదు 10 రకాల ఇన్కమ్లు తీసుకోవచ్చు. ఒకటి చూద్దాం సార్. సో ఇక్కడ లైఫ్ లో ఒకసారి ఒక చిన్న ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు, ఇంటికి కావాల్సిన జీన్స్ ప్యాంట్లా, షూసా, లేకోకుంటే శారీసా, డిన్నర్ సెట్టా, ఏదో ఒకటి ట్రావెల్ బ్యాగ్లా ఏదో ఒకటి కొన్నాం లైఫ్ లో. ఒకే ఒకసారి మన కోసం, మనం యూజ్ చేసే దానికోసం, మనము కొనుక్కొని వాడుకునే దానికోసం. సో
వన్ టైం షాపింగ్ చేశాం. దీని తర్వాత మనకు తెలిసినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులకు రెఫర్ చేశాం సార్. జస్ట్ పరిచయం చేశాం. వాళ్ళకు ఇక్కడ వర్క్ మాది, మేము వచ్చి వాళ్ళకి ఇంటి దగ్గరగా ఇచ్చేనా మేము ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా మేమేమని అర్థం చేపిస్తామంటే, సార్ మేడం మీరు ఎలాగో బయట కొనేటువంటి ప్రోడక్ట్లు ఇక్కడ జస్ట్ ఒక్కసారి పర్చేజ్ చేసుకోవడం ద్వారా మీకు కూడా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అన్నటువంటి అర్థం చేపిస్తాం. అలా ఒక ఇద్దరు వ్యక్తులు మీ తరపున వచ్చినందుకు ఒక వ్యక్తి మీద 1000, ఇంకో వ్యక్తి మీద 1000, టోటల్ గా 2000 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు సార్. సీదా డైరెక్ట్ మాట్లాడుతున్నా. ఓకే, పర్ హెడ్ 1000 మీద. ఓకే, ఎస్ గురుజీ. సో ఎక్స్ట్రాగా ఫస్ట్ ఇద్దరు వ్యక్తులకు అడిషనల్ గా సెల్ఫ్ రెఫరెన్స్ ఇన్కమ్ పేరుతో 400 రూపీస్, అంటే టోటల్ గా 2400 రూపాయలు తీసుకోవచ్చు. ఇంతవరకు ఎన్నెన్నో కొన్నాం, ఎన్నెన్నో వాటికి ఉచితంగా పబ్లిసిటీ చేశాం. ఓ సినిమా చూసి వచ్చి 10 మందికి చెప్తాం, ప్రొడ్యూసర్ డబ్బు ఇచ్చాడా, ఆ థియేటర్ ఓనర్ డబ్బు ఇచ్చాడా? ఎవరు ఇచ్చారు సార్ డబ్బు? ఎవరన్నా ఇచ్చారా? మన ఊర్లో డాక్టర్లను ఫేమస్ చేసింది ఎవరు? మన ఊర్లో బట్టల కోట్ల వాళ్ళని ఫేమస్ చేసింది ఎవరు? బంగారంగాళ్ళని ఫేమస్ చేసింది ఎవరు? కొని 10 మంది చెప్పిన మనం కదా? ఎసానో ఎస్ గురుజీ. మన స్వచ్ఛమైన మన నిజాయితీతో కూడుకున్న ఫీడ్బ్యాక్ కదా. అలాంటి ఫీడ్బ్యాకే ఈరోజు అలాంటి రేటింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తావు. చూడండి సార్, ఎలాగంటే చూద్దాం. ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే సార్, మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేటస్ పెడితే ఎంతో మంది చూడొచ్చు. మీ ఇంట్లో ఫంక్షన్ ఉందంటే ఎంతో మందిని పిలవచ్చు. ఎన్నో వాట్సాప్ గ్రూపులలో ఉండొచ్చు. బట్ కావాల్సింది ఎంతమంది సార్ మనకి ఇక్కడ? ఇద్దరు. ఎంతమంది? కేవలం ఇద్దరు మాత్రమే. కేవలం ఇద్దరు మాత్రమే. 2400 వచ్చేసింది సార్. నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరే కాదు, చాలా మంది ఉన్నారని చెప్పేసి ఒక థర్డ్ పర్సన్ కి రెఫర్ చేశారు అనుకుందాం. దీన్ని ఏమంటుందంటే కంపెనీ ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది. ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా డబ్బు రావాలా లేదా? 100% రావాలి సార్. ఇక్కడ కూడా కంపెనీ ఇస్తానంటుంది సార్. అది ఎంత అంటే యాక్చువల్లీ పర్ హెడ్ వచ్చేసి 1000 రూపీస్. ఎక్స్ట్రా వర్క్ అంటే ఇంకొక 500 రూపాయలు అనుకుంటాం, అవునా కదా సార్? బట్ ఈ రోజు ఇంకొక 1000 రూపాయలు అనుకుంటాం. ఓకే, బట్ ఈరోజు చూడండి సార్, సేఫ్ షాప్ అనేది ఇండియాలో నెంబర్ 1 కంపెనీ అవడానికి ఏకైక రీజన్ ఏంటిదంటే థర్డ్ పర్సన్ మీద పేరు అవ్వకుండా డబ్బు ఇస్తుంది. అది ఎంత అంటే 500కి 9 రెట్లు ఎక్కువ అమౌంట్ అన్నమాట. ఓన్లీ థర్డ్ పర్సన్ కి 4500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సార్. 4500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ థర్డ్ పర్సన్ మీద. ఓన్లీ థర్డ్ పర్సన్ మీద. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం సార్? ఇక్కడ మనం ఒక చిన్న ప్రోడక్ట్ కొన్నాం, లైఫ్ లో ఒక్కసారి కొన్నాం అంతే. మనకు తెలిసిన ఒక 10 మందికి రెఫర్ చేశాం. ఎంతమందికి? జస్ట్ 10 మందికి రెఫర్ చేశాం. ఊరందరూ వద్దు, మీ వీధిలో వాళ్ళందరూ వద్దు, మీ బంధువుల మీ సర్కిల్ అంతా వద్దు. కావాల్సింది ఎంతమంది? జస్ట్ 10 మందికి పరిచయం చేశారు. ఆ 10 మందిలో నుంచి కేవలం రిజల్ట్ 30%, అంటే కేవలం ముగ్గురు వచ్చినా కూడా 7000 రూపీస్, రౌండ్ ఫిగర్ 7000 రూపీస్ ఇన్కమ్ తీసుకున్నాం. 7000 రూపాయలు. ఓకే, ఇది మనసు పెట్టామంటే వారానికి తీసుకోవచ్చు సార్. వారంలో నెలకు 4 వారాలు 7000 ఇంటూ 4 ఎంత అయింది సార్? 28,000 రూపాయలు. ఇప్పుడు చెప్పండి, సంపాదించేటువంటి వచ్చేటువంటి డబ్బుతో మనకు బయట మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో రూపాయి ఎక్కువ రాదు. మన జీతంతో పాటు వస్తుందా? పైసలతో సహా ఫిక్స్డ్ వస్తుంది ప్రతి నెల. కరెక్టా కదా సార్? బట్ ఈరోజు మనం ఇక్కడ ఒక చిన్న ప్రోడక్ట్ చేసుకొని మనకున్న ఫ్రీ టైంలో మనకు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరికి పరిచయం చేసుకుంటే మన అప్లై లీడర్ వచ్చి ప్లాన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, ఈ విధంగా అర్థం చేపిస్తాడు. మనం ఒక పార్ట్ టైంలో బిజినెస్ స్టార్ట్ చేసిన నెలకు ఒక 28,000 సార్, 28,000 రూపాయలు డబ్బు సంపాదించుకున్న ఫ్యామిలీ ఒక కొలిక్ వస్తుందా రాదా? ఎస్ గురుజీ. ఫ్యామిలీ ఒక కొలిక్ వస్తుందా రాదా? హ్యాపీనెస్ అనేది మెయింటైన్ అవుతుందా వదా? ఎస్ ఓకే, ఈరోజు గ్యారంటీ లేని జీవితాలు సార్ ఇవన్నీ కూడా. డబ్బులు వచ్చేదానికి కూడా గ్యారంటీ లేకోకుండా ఉంది ఈరోజు బయట. డబ్బులు మిగిలేదానికి కూడా గ్యారంటీ లేకోకుండా ఉంది బయట. ఇలాంటి జమానాలో, ఇంత పెరుగుతున్నటువంటి పోటీ ప్రపంచంలో ఈరోజు ఒక పార్ట్ టైం లాగా మనకు వచ్చేటువంటి డబ్బు ఎంతో హ్యాపీని ఇస్తుంది సార్. ఇంట్లో కూరగాయలకో, లేకుంటే ఇంటి రెంట్లకో, పిల్లల స్కూల్ ఫీజులకో, ఆటో ఛార్జీలకో, బైక్ పెట్రోల్కో, కళ్ళు మూసి తెరుచులోపు రీఛార్జ్లు వస్తాయి. టీవీ రీఛార్జ్ చేయాలి. ఓకే, సెల్ ఫోన్ రీఛార్జ్ చేయాలి. ఎన్ని సెల్ ఫోన్లు ఉంటాయి, ఎన్ని సిమ్లు ఉంటాయి, అన్ని సెల్ ఫోన్లు చేయాలి. అవునా కదా సార్? ఈరోజు ఎక్కడో చోట హెల్ప్ అవుతుంది ఇక్కడ వచ్చేటువంటి చిన్న చిన్న మొత్తమే. ఓకే, చూద్దాం సార్. పవర్ ఆఫ్ టీమ్ వర్క్. ఈ ఇండస్ట్రీలో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటిదంటే టీమ్ బెనిఫిట్. ఎలాగంటే చూద్దాం సార్. ఇక్కడ మనము ఒక చిన్న ప్రోడక్ట్ పర్చేజ్ చేసాం, జస్ట్ ఒక ఇద్దరికి రెఫర్ చేసాం, బస్ మనక ఖతం. ఓకే, బట్ ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు దేనికి వస్తారు? డబ్బు సంపాదించడానికి వస్తారు. ఎలాంటి వాళ్ళు వస్తారు? మనలాగా కసి రగిలిపోయేటువంటి వ్యక్తులు వస్తారు. అలాంటి వ్యక్తులకు కూడా మా సపోర్టే ఉంటుంది. మీ తరపున ఎవరు వచ్చినా కూడా మా సపోర్టే ఉంటుంది. సో చూడండి సార్, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వచ్చారు, 2000 రూపీస్. సో
ఆ వచ్చినటువంటి ఇద్దరు జస్ట్ ఒక్కొక్కరిద్దరికి అవకాశం ఇచ్చుకున్నా కూడా 2 జతలు, జతకి ఎంత 2000, 2 జతలకి ఎంత 4000 రూపాయలు తీసుకోవచ్చు సార్. 4000 మీరే కాదు మీ కింద వాళ్ళు వర్క్ చేసినా కూడా ఇన్కమ్. ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అంత పెద్ద పవర్ ఉంది. అండ్ సో 4 pairs కి 8000 రూపీస్. ఇదే విధంగా 100 జతలకి 2 లక్షల రూపాయలు కూడా తీసుకోవచ్చు సార్. 100 జతలకి 2 లక్షల రూపాయలు కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్స్ చూద్దాం. మనకు కంపెనీ అంటుంది ఒక లేజీ చార్ట్ ఇచ్చింది. మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, కావాల్సింది ఎంతమంది, అగైన్ ఎంతమంది, ఇద్దరు. ఓకే, ఆ ఇద్దరికి అర్థం చేయించే బాధ్యత ఎవరిది? అప్లైందా? ఎస్, అప్లైంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేశామంటే ఒక ఇద్దరికి రెఫర్ చేసేదానికి కంపెనీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతుంది సార్. ఇక్కడ ఒక ఇద్దరికి రెఫర్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది? ఎగ్జాంపుల్ ఎంత టైం పట్టవచ్చు? మహా అయితే 1 అవర్, లేదా ఒక హాఫ్ అన్ అవర్, లేదంటే ఒక హాఫ్ డే, లేదంటే ఒక ఫుల్ డే. అవునా కదా సార్? మహా అయితే ఒక 1 వీక్, మహా అయితే ఇంకా ఎక్కువ అంటే 10 days. అవునా కదా సార్? బట్ కంపెనీ అంటుంది సార్ 1 వీక్ కాదు, 1 డే కాదు, ఒక 10 days కాదు, మీరు 1 month టైం తీసుకున్నా కూడా, ఇఫ్ యు టేక్ ఎ మంత్ జస్ట్ టు ఇంట్రడ్యూస్ 2 people, ఓకే, మీకు 2 సేల్స్ అవుతాయి. 1 pair 2000 రూపీస్ వచ్చిందా? ఇప్పుడు వచ్చినటువంటి ఇద్దరు టాటా బిర్లు ఎవరు రారు? అవునా కదా సార్? అలాంటి వ్యక్తులు మా సపోర్ట్ తీసుకొని నెల టైం తీసుకొని ఇద్దరికి అవకాశం ఇచ్చినా కూడా 2 into 2 4 అయింది, 4 8 అయింది, 8 16 అయింది. ఓకే, 32 64 ఈ విధంగా అవుతూ 12 నెలలకి, అర్థమవుతుందా సార్? 12 నెలలకి 8192 సేల్స్ అయింది సార్. అంటే 4096 జతలు. ఈచ్ పర్సన్ పర్ హెడ్ ఎంత? 1000 రూపీస్. 8192 ఇంటూ 1000 రూపాయలు లెక్కే చూడండి. లైఫ్ లో ఒకసారి చిన్న ప్రొడక్ట్ కొన్నాం, ఒక ఇద్దరు వ్యక్తులకు అవకాశం ఇచ్చాం, క్లిక్ అయిపోయింది. సంవత్సరానికి తీసుకునేటువంటి డబ్బు ఎంత సార్? 81,92,000 రూపాయలు. 81,92,000 రూపీస్. జస్ట్ చిన్న ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకొని రెఫర్ చేసుకొని వర్క్ చేసుకోవడం. ఇంత డబ్బు ఉచితంగా వస్తుందని నేను చెప్పట్లేదు సార్. పని చేసుకోవడం ద్వారా మనకి ఇంత డబ్బు అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ సార్ ఇంత డబ్బు తీసుకునేదానికి ఎవరినైతే మీద చేపెట్టామా, ఎవరి పొట్టన్నా కొట్టామా, ఎవరితో మనం డిపాజిట్ చేస్తున్నామా, చేయిస్తున్నామా? కొన్నాం, రెఫర్ చేస్తున్నాం, నచ్చిందా వాళ్ళు కొంటారు, కొన్నదానికి కమిషన్, డైరెక్ట్ సెల్లింగ్. ఓకే, అండ్ ప్రొడక్ట్ కొన్నప్పుడు జిఎస్టీ ఇన్కమ్ తీసుకునేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 2 కూడా తీసుకొని మరి మనం తీసుకుంటాం. 25 years కంపెనీ, ఇండియాలో ఆల్రెడీ కొన్ని లక్షల మంది జీవితాలు మార్చి ఈ రోజు మన దగ్గరకు వచ్చింది. అండ్ ఇక్కడ అగైన్ మళ్ళీ నోట్ చేస్తున్నా సార్, ఇక్కడ వర్క్ ఎవరిది సార్? వర్క్ మాది. మీకు తెలిసినటువంటి ఎంత మందికైనా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత మాది. అలా కాదని చెప్పేసి మీరు ట్రై కానీ చేశారంటే జనాలు ఏమంటారు సార్? మాకంతా తెలుసు, మేము ఇన్ని చూసినామంటారు. అంటారా సార్? మాకంతా తెలుసు, మేము ఇన్ని చూసినామంటారు అనమాట. ఏం తెలుసు సార్ వాళ్ళకి? ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు ఎన్ని ఉంటాయి సార్? వాటర్ బాటిల్లో నీళ్ళు ఎన్ని ఉంటాయి? ఈ వాటర్ బాటిల్ ఎన్ని ఉంటాయి? అన్నీ ఉంటాయి. క్యాన్ అన్ని ఉండవు కదా. ఎవరికి ఏం తెలుసు? అదే తెలుసు. తెలియదు ఎట్లా తెలుస్తుంది? ఎస్ ఆర్ నో? అంతా తెలుసు అనుకునేటోళ్ళు. నాకు ఒక క్వశ్చన్ అనమాట. ఈరోజు ఫేస్బుక్ అందరం వాడుతున్నాం కదా, వాట్సాప్, యూట్యూబ్ అందరం వాడుతున్నాం కదా. ఎస్ ఆర్ నో? మన ఏమన్నా రూపాయి డబ్బు కట్ అయిందా వాట్సాప్కి, యూట్యూబ్కి, ఫేస్బుక్కి? లేదు కదా. ఈ రోజు వాళ్ళు లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు? ఎలా డబ్బు సంపాదిస్తున్నారు? ఆన్సర్ ఉందా? ఆన్సర్ ఉందా? పోనీ అమెజాన్ ఈరోజు ఎవరో తయారు చేసే వస్తువులు ఎవరో కొంటుంటే ఈరోజు ఒక చిన్న ఆన్లైన్ క్రియేట్ చేసి, యాప్ క్రియేట్ చేసి లక్షల కోట్ల రూపాయలు డబ్బు సంపాదిస్తుంది. ఇది ఎలాగ సంపాదిస్తుంది అంటే ఆన్సర్ ఉంటుందా? తెలియదు. బట్ నాకు అన్నీ తెలుసు అంటాడు అనమాట. అర్థమవుతుందా? ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఓయో ఎవరో లాడ్జ్ ఎవరో బుక్ చేసుకుని స్టేజింగ్ చేస్తుంటే వాళ్ళకెందుకు సార్ 1000 కోట్లు వస్తున్నాయి? అభి బస్, రెడ్ బస్ ఎవరో బుక్ చేసుకుంటే వీళ్ళకెందుకు సార్ 1000 కోట్లలో లాభాలు తీసుకుంటున్నారు? ఫోన్ పే, గూగుల్ పే, మీ డబ్బు నేనే వేసాను, నా డబ్బు మీరు నాకు వేసారు, ఎక్స్చేంజ్ చేసుకున్నాం, మీది రూపాయి కట్ అయిందా, నాది మీది. బట్ ఎందుకు సార్ ఈరోజు కోట్లలో 1000 కోట్లలో లాభాలు తీస్తున్నారు? పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే ఈరోజు ఎందుకు సార్ 1000 కోట్ల లాభాలు తీసుకుంటున్నారు? ఎస్ఆర్ నో? కంటికి ఈరోజు కారణం అనేది ఒకటి ఉంది. అవునా కదా సార్? ఈరోజు దానికి ఎందుకు లాభాలు తీసుకుంటున్నారంటే దానికి ఒక రీజన్ ఉంది. దాన్ని నువ్వు నమ్మావు. కంటే కనపడినటువంటి ఫేస్బుక్ కోట్ల రూపాయల డబ్బు, ఆ ఫేస్బుక్ ఆఫీస్ ఎక్కడైనా చూసారా? ఎవరైనా రూపాయి డబ్బు కట్టారా? ఎవరైనా ఫేస్బుక్ వస్తువు ఎవరైనా కొన్నారా? అవునా కదా సార్? కొనలేదు కదా. బట్ ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బు సంపాదించిందంటే మార్క్ జుకర్బర్గ్ ని రోల్ మోడల్ గా తీసుకుంటావు. కంటికి కనపడని పని సంపాదించిందంటే నమ్ముతారు. కానీ కంటికి కనపడే వస్తువు అమ్మి డబ్బు సంపాదించుకోవచ్చు అంటే దిమాగ్ అనేది పనిచేయదు సార్. కొంతమందికి దిమాగ్ అనేది ఉండదు. అందుకోసం ఇక్కడ వర్క్ మాది.
ఇక్కడ వర్క్ మాది, డాక్టర్ పని డాక్టర్దే, లాయర్ పని లాయర్దే. అర్థమవుతుందా? ఇక్కడ వర్క్ మాది, జస్ట్ మీకు తెలుసు పరిచయం చేయండి, దీని గురించి అర్థం చేయించేటువంటి బాధ్యత మాది అన్నమాట. ఓకే, కొంతమంది అంటారు సార్, అమాయకులు కొంతమంది అంటారు అనమాట, చైన్ లింక్ అంటారు. చైన్ లింక్ ఏంటి సార్? చైన్ లింక్ ఇది డైరెక్ట్ సెల్లింగ్, ఇది కంపెనీ టు కస్టమర్ డైరెక్ట్ గా సేలింగ్ చేసుకుంటున్నాం. ఇది నెట్వర్క్, ఇది నెట్వర్క్ ని క్రియేట్ చేస్తాం ఇక్కడ. ఈ ప్రపంచం అంతా కూడా పూర్తిగా నెట్వర్కే. అంబానీ ఎక్కడో ముంబైలో కూర్చొని ఆపరేటింగ్ చేస్తాడు దేశం అంతటా, జనరల్ మేనేజర్లు. ఓకే, ఈరోజు కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించట్లేదా? ఎక్కడో ఉండి ఎక్కడో సంపాదిస్తున్నాడా లేదా? సార్ దీన్ని నెట్వర్క్ అంటారు. అర్థమవుతుందా? దీన్ని నెట్వర్క్ అంటారు. సో ఈ విధంగా మనం ప్రాపర్ గా ఒక హానెస్ట్ వేలో డబ్బు సంపాదించుకుంటాం. అవునా కదా సార్? ఇంకా కొంతమంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్, మనం ఈ రోజు మనం యూజ్ చేసేటువంటి మన ఫోను కంపెనీ వచ్చి అమ్మిందా? ఈ చేతులు మారే కదా వచ్చింది. ఇది కూడా అంతే సార్, మనం కూడా అంతే, ఒక నెట్వర్క్ ద్వారా వచ్చింది ప్రోడక్ట్. అంతెందుకు సార్, మనం తినే బియ్యం కూడా పోయిన సంవత్సరం విత్తనం పెట్టుబడిగా పెట్టింటే వచ్చింది అనమాట. అది కూడా చైన్ లోనే వచ్చింది. మన పుట్టుక కూడా ఒక చైనే. మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, మన పుట్టుక కూడా చైనే. ఈ సృష్టి మొత్తం చైనే. చైన్ కానిదంటూ ఏది లేదు. ఫిర్బే మీరు చైన్ లింక్ అనుకున్నా ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఎవరికైనా హానికరం ఉందా? ఇక్కడ కొనిన వ్యక్తి నష్టపోతాడా? అమ్మిన వ్యక్తి నష్టపోతాడా? వస్తువే కదా కొంటున్నాం. ఎస్ఆర్ బయట కొంటావు, కలర్ కరెక్ట్ గా 3 ఉతుకులు పడితే కలర్ పోతాయి, పాత గుడ్డలాగా తయారైపోతాయి. వాస్తవమా కదా సార్? ఎస్ఆర్ నో? అవునా? కొన్నింది ఏమన్నా పర్మనెంట్ ఏమైనా ఉందా? చిరిపోకుండా ఏమైనా కలర్ పోకోకుండా ఉందా? లేదు కదా. సంవత్సరాలు ఏళ్ల తరబడి నుంచి కొంటూనే ఉన్నాం కదా. ఎస్ఆర్ నో? జీవితాలు ఏమైనా మారాయా? అదే కదా ఇక్కడ కొంటావు ఇక్కడ. ఎస్ఆర్ నో? సో అంత డబ్బు సంపాదించుకోవచ్చు సార్. బట్ మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. సో అంత జరగకోకుంటే నో ప్రాబ్లం. 50% జరిగిన 40 lakhs, 10% వరకు జరిగినా కూడా 8 lakhs చేంజ్ అంటే సంవత్సరానికి 8 lakhs చేంజ్ అంటే నెలకి ఎంత అయింది సార్? దాదాపు 70,000 రూపీస్ అయిందనమాట. 70,000 రూపాయలు అయింది నెలకి. ఓకే, యావరేజ్ గా 70,000 రూపాయలు అయింది. ఈ రోజు కొంతమంది 6 సంవత్సరాలు 7-8 సంవత్సరాల నుంచి జాబులు చేసేటోళ్ళు ఉంటారు. కొంతమంది ఇంకా వాళ్ళ శాలరీ 70,000 కూడా ఉండవు. 10 సంవత్సరాలు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంతమంది కాంట్రాక్ట్లలో ఇరుక్కుపోయి ఉంటారు. కొంతమంది 50,000 లోపే ఇరుక్కుపోయి ఉంటారు. ఏండ్ల తరబడి నుంచి పనిచేస్తాం. అదే సంతోషం పరమం సుఖం అని చెప్పి. బాయిలో కప్పు కూడా అంతే సార్, ఇదే నా ప్రపంచం అనుకుంటుంది. బయటకు వచ్చి చూస్తే మహాసముద్రాలు ఎన్ని ఉన్నాయో, ఎంత నిజాయితీగా, ఎంత ఈజీగా కూడా సంపాదించవచ్చు అనేది అర్థమవుతుంది అనమాట. లేదు 1% వర్క్ జరిగినా కూడా 80 టీంతో 80,000 రూపాయలు, నెలకి 6,000-7,000 రూపాయలు యావరేజ్ అయిందనమాట. ఏదో మందికి వస్తుంది. సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం. బయట కొంటే కరెంటు బిల్, ఐరన్ బిల్ ఏం రాదు. అదే ప్రోడక్ట్లు ఇక్కడ కొనడం ద్వారా పార్ట్ టైమ్ లో వర్క్ చేసిన నెలకి 7,000 రూపాయలు అంటే లైఫ్ హ్యాపీ. ఓకే, సెకండ్ ఇయర్ లో 0.5% జరిగినా కూడా 3,200 టీం అనమాట. దీన్ని మల్టిప్లై చేస్తాం 80 into 40, 3,200 టీం అంటే 32 లక్షల రూపాయలు డబ్బు తీసుకుంటాం. 32 లక్షల రూపాయలు 3వ సంవత్సరానికల్లా కోట్లలోకి వెళ్ళిపోతుంది ఈ బిజినెస్. 3 సంవత్సరాల కంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు సార్. టీం ఫామ్ అవుతుంది. టీంని మేనేజ్ చేసుకుంటే చాలన్నమాట. సార్ ఇంత డబ్బులు ఉంది సార్. ఇక్కడ కావాల్సింది ఒక్కటి కావాలి, ఏంటంటే విశ్వాసం. బిలీవింగ్ ఈజ్ అచీవింగ్. నేను సాధించగలుగుతా, నా వల్ల అవుతుంది అన్నటువంటి విశ్వాసం కావాలి సార్. ఈ పని ఈ భూమి మీద ఏదైనా చేయగలుగుతాం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం, చేయలేమనుకుంటే ఏమీ చేయలేం. ఈరోజు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక నార్మల్ చిన్న స్థాయి నుంచి వచ్చి కూడా ఈరోజు వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు మన కళ్ళెదురుగా ఎంతో మంది ఉండాలి. ఇవన్నీ కూడా మన వాట్సాప్లలో, కొటేషన్లలో, యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో చూస్తున్నాం. కాకపోతే మనకంటూ ఒక ప్లాట్ఫామ్ లేదు. ఈ రోజు వచ్చింది, ఉపయోగించుకొని మనం కూడా అలా తయారవుదాం. ఓకే, డబ్బు అయితే బాగుంది సార్. ఎప్పుడు రావాలి మన ఇంటికంటే వీక్లీ పే అవుట్ సార్. ఎంత వర్క్కి అంత డబ్బు. ఇప్పుడు పని చేస్తే ఎప్పుడో వచ్చేది కాదు. ఎంత వర్క్కి అంత డబ్బు. విత్ ఇన్ 24 hours లో చెక్ రిలీజ్ అయిన 24 hours లో అకౌంట్ క్రెడిట్ అవుతుంది అనమాట. అండ్ తీసుకునేటువంటి ఇన్కమ్ వచ్చేసి పక్కా ప్రాపర్ ప్యూర్ వైట్ మనీ. మనకి ఇక్కడ ఫామ్ 16 ఉంటుంది. మనకు ఇన్కమ్ ట్యాక్స్ 2% కట్ అవుతుంది. అండ్ విత్ పాన్ 2%, వితౌట్ పాన్ 20% కట్ అవుతుంది. ప్రొడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు జిఎస్టీ పే అవుతుంది అనమాట. ఓకే, మనం పని చేసుకుంటూ వెళ్తుంటాం సార్. ఎక్కడో చోట గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏదో పని చేసుకుంటూ వెళ్తాం. కాకపోతే మనం చేసే పనిలో గుర్తింపు అనేది ఉండదు, కరెక్ట్ ఎదుగుదల అనేది ఉండదు. మనం బయట చూస్తుంటాం. కరెక్టా కదా సార్? మీరు జాబ్ చేసినా, బిజినెస్ చేసినా ఆ గ్రోత్ అనేది కనిపించిండదు. కరెక్టా కదా సార్?
అనుకున్నంతగా పెరగదు ఎక్కడ కూడా. బట్ ఇక్కడ మనం చేసేటువంటి వర్క్కి గుర్తింపు అనేది ఉంది సార్. గుర్తింపు ఉంది. ఒక పొగడ్తే కాదు, పొగడ్తతో పాటు సన్మానంతో పాటు డబ్బు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అదేంటంటే మనము మన టీం కలిసి ఒక 20 టీం చేశాము అంటే దాన్ని ర్యాంక్ 1 అని చెప్పి సన్మానించి మనకు 7,000 రూపాయల బోనస్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ర్యాంక్ మీద. ర్యాంక్ 2కి 9,000, 3కి 34, 4కి 34, 5th ర్యాంక్ ఒక 82,000, 6th ర్యాంక్ 1,18,000, 7th ర్యాంక్ 1,32,000, 8th ర్యాంక్ వచ్చి 4,17,000, 4,17,000, 9th ర్యాంక్ వచ్చి 5 లక్షలు, 10th ర్యాంక్ వచ్చి 5 లక్షలు అండ్ 11th ర్యాంక్ వచ్చేసి 8,33,000 రూపాయలు. 8,33,000 రూపీస్. 8,33,000 రూపాయలు ఓన్లీ 11th ర్యాంక్ కి. అంటే బిజినెస్ లో డైమండ్ లెవెల్ అన్నమాట. సో దాని తర్వాత మన ఇన్కమ్ అనేది చూడండి సార్ ఎట్లా మల్టిపుల్ అవుతుందంటే డబల్ లేక వెళ్ళిపోతుంది. ఈ ర్యాంకులు అచీవ్ అయ్యే లోపే బల్క్ ఇన్కమ్ వచ్చేసి 26,66,000 రూపాయలు సంపాదిస్తాం. అది కాకోకుండా ఇదే ర్యాంకులకి ఫారిన్ ట్రిపుల్ కూడా ఉంది సార్. మనకు ఎవ్రీ 3 months ఒకసారి ఫారిన్ ట్రిప్ కాంటెస్ట్ రిలీజ్ చేస్తుంది కంపెనీ. అది కాకోకుండా ర్యాంకులకు కూడా ర్యాంక్ 4లో నైనతాల్ ట్రిప్, మన ఇండియన్ స్విట్జర్లాండ్ అంటాం, గోవా, ఇట్లా డిఫరెంట్ డెస్టినేషన్స్. ఓకే. అండ్ ర్యాంక్ 6కి వచ్చేసి థాయిలాండ్ సోలోగా. అండ్ ర్యాంక్ 8 నుంచి కపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ దుబాయ్, హాంకాంగ్, మాల్దీవ్స్, సింగపూర్, చైనా, ఈస్టర్న్ యూరోప్, రష్యా, ప్యారిస్, స్విట్జర్లాండ్, లండన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, ఈ విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇద్దరికి కలిపి ట్రిప్స్ ఉండడం జరుగుతుంది. ఈ ర్యాంకుల్ని ఇంకా ఫాస్ట్ గా చేసుకుంటే 3,55,000 తీసుకోవచ్చు సార్ మీరు 11 ర్యాంక్స్ కంప్లీట్ చేసేలోపు. సో నేను చెప్పాను కదా సార్, ఈ బిజినెస్ 3 years కంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. మన ఇన్కమ్ లో అనేది ఒక ఫిక్స్డ్ రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. ఎంత హైయెస్ట్ తీసుకోవచ్చు అంటే ఈ బిజినెస్ లో ఇన్కమ్ చూడండి, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి పర్ వీక్ 2 lakhs తీసుకోవచ్చు. ఒక బ్లూ గ్రూప్ గురించి మాట్లాడుతున్నా. పర్ వీక్ 2 lakhs వరకు తీసుకోవచ్చు. అండ్ ఈ 2 lakhs అనేది ఏమైపోతుందంటే మనం ఇంకా లెఫ్ట్ 100 రైట్ 100 సేల్స్ తో 2 lakh, మనం ఇంకోతిగా లెఫ్ట్ 200 రైట్ 200 సేల్స్ తో తీసుకున్నట్లయితే 2 lakhs కాస్త 4 lakhs కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ హెవెన్ పేరుతో ఈరోజు 50,000 చెక్ 1 lakh, 1 lakh చెక్ 2 lakh, 2 lakh 4 lakh అవుతుంది. అండ్ 4 lakhs కాస్త 8 lakhs వరకు కూడా తీసుకోవచ్చు ఒక్క బ్లూ గ్రూప్ లో మాత్రమే. ఓకే. ఇదే కాకోకుండా కంపెనీ వచ్చేసి ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళని డిఎస్సి అంటుంది సార్, డైరెక్ట్ సెల్లర్ అంటుంది అనమాట. ఈ డైరెక్ట్ సెల్లర్ ని దృష్టిలో పెట్టుకొని కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఫ్రీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే యాక్సిడెంటల్ గా డెత్ అయి ఉంటారో అలాంటి ఫ్యామిలీలకు ఈరోజు చూడండి ర్యాంక్ 7లో ఉంటే ఎవరైనా ఎక్స్పైర్ అయితే అలా అనుకోకూడదు. బట్ మన చేతుల్లో లేదు కాబట్టి అలాంటి బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ర్యాంక్ 7లో ఉన్న వాళ్ళకి 4 lakhs, 8లో ఉన్న వాళ్ళు ఏదైనా ఇదయ్యారు అంటే 6 lakhs, 10 lakhs, 15 lakhs, 25 lakhs వరకు ఈ విధంగా ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మన దృష్టిలో మనకి సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని. ఓకే. అంతా బాగుంది సార్, బిజినెస్ అయితే సూపర్, అంతే బాగుంది. బట్ నేను ఎందుకు చేయాలా? అంతా బాగుంది, నేను ఎందుకు చేయాలా? నేను బట్టిన కుందేలకి 3 కాళ్ళు, నువ్వు 4 చెప్పు, నేను 3. అర్థమవుతుందా? ఎందుకంటే నేను మిస్టర్ ఎన్, నేను మిస్టర్ పి కాదు, నేను మిస్టర్ ఎన్. మిస్టర్ ఎన్ కి నేను ఒక కంపెనీ ఒక 15 చెక్ లిస్ట్ ఇచ్చిందనమాట. ఓకే. 0 ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి పెట్టట్లేదు. ఇక్కడ వస్తువు కొంటున్నావు, ఎలాగైనా కొనాల్సిందే, ఇది బతుకున్నాక ఒళ్ళు కప్పుకోగలరు కాబట్టి. ఆ బయట కొనేటువంటి వస్తువు ఇక్కడ కొనుక్కోవడమే నీకు బిజినెస్ స్టార్ట్ అవుతుంది. నీకు ఇక్కడ సిస్టమ్ సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ నీ సీనియర్ సపోర్ట్ అనేది ఉంటుంది, నువ్వు డెవలప్ అవుతావు. ఇక్కడ ఎవరికి ఉద్యోగస్తులు పెట్టి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంప్లాయీస్ మీద రన్ అవ్వదు, ఇది ఓనర్స్ ద్వారా రన్ అవుతుంది. ఇప్పుడు మన ఇద్దరికి రెఫర్ చేశామంటే ఆయన జాబ్ హోల్డర్ కాదు, ఆయన బిజినెస్ పార్ట్నర్. ఆయన ఎంత చేసుకుంటాడు అంత వస్తుంది కాబట్టి ఎవరు జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. బాస్ అంటే ఎవరు ఉండరు. మనం బాస్ కంటే ఎక్కువ టాలెంట్ ఉంటే బాస్ పొజిషన్ లేక మనం వెళ్ళాం, అసలు అక్కడే లేకోకుండా పోతాం. ఓకే. సో ఎందుకంటే మనల్ని గ్రోత్ అనేది ఉండదు, కరెక్ట్ శాలరీలు ఉండవు. అతనికి పోస్ట్కి ఎక్కడ ఎసరు పెడతామని చెప్పి అక్కడి నుంచి లేపేస్తాడు అనమాట మనల్ని. ఓకే. మనం పాలిటిక్స్ చూసి మనం దిక్కు తెలియక న్యాయ పోరాటాలు చేస్తుంటాం డైలీ సీరియల్ కాన్సెప్ట్ లో, అవి అవ్వమ్మా. ఓకే. సో బాస్ అంటే ఎవరు లేరు, మన ఎదుగుదల డిసైడ్ చేయడానికి మనమే ఓన్ గా బాస్. రిస్క్ అంటే ఏమీ లేదు. బట్టలు కొనడంలో రిస్క్ ఏందో నాకైతే ఇంతవరకు తెలియలేదు అనమాట. నేను కూడా సేఫ్ షాప్ లో ఉన్నాను, ఇక్కడ కూడా ఎటువంటి రిస్క్ అనేది. ఓకే. అండ్ హోమ్ బేస్డ్ బిజినెస్, ఇంట్లో మన ఇంటికే హోమ్ డెలివరీ అవుతాయి సార్. అండ్ రెఫరెన్స్ కూడా మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకే ఇంటికి వెళ్ళి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసేది, మన ఇంటికి పిలిపించుకొని ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసేది
ఓకే, అలాంటి బిజినెస్ అన్నమాట. ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ప్లాన్ చూపించుకొని కూడా బిజినెస్ చేయొచ్చు. మనమే తిరగాల, కొంతమంది అన్నారు అనమాట తిరగాల చేయాల అని చెప్పి. ఇది కటిల్ బ్యాగ్ తీసుకొని సార్ మేడం అని డోర్ తట్టేటువంటి బిజినెస్ కాదు సార్. ఓకే, ప్రాపర్ గా వైట్ అఫీషియల్ బిజినెస్, వైట్ కాలర్ జాబ్ అన్నమాట. అండ్ ఇక్కడ మొరవరు మనకి టీం వర్క్ తయారవుతుంది అనమాట. మన టీమ్ లో వర్క్ చేసినా కూడా ఇన్కమ్ వచ్చేటప్పుడు మనం ఎందుకు సార్ జీవితాంతం కష్టపడతాం, ఇక్కడ టీం ఫామ్ అవుతుంది అనమాట. అండ్ టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్. ఎక్కడైనా చూడండి సార్, మనము దీన్ని కొంతమంది అమాయకులు ఏమంటారంటే చూడండి, రకరకాలుగా చైన్ లింక్ అది ఇది అంటారు. ఆ అమాయకులకు నేను చెప్పాల్సింది ఏంటిదంటే దీన్ని నెట్వర్క్ అంటారు సార్. ప్రపంచంలో భూమి మీద 2 రకాల వ్యక్తులు ఉంటారు: టైంని నమ్మేవాళ్ళు, టైంని కొనేవాళ్ళు. టైంని నమ్మేవాళ్ళు ఎప్పటికీ కోటేశ్వర్లు కారు, కొనేవాళ్ళు మాత్రమే అవుతారు. ఇదే కొనేటువంటి వ్యక్తులు కొంతమంది పేర్లు చెప్తారు చూడండి, మీకు బాగా తెలుసు కానీ మీరు ఎప్పటికీ అవలేరు వాళ్ళలాగా. ఎవరంటే ధీరుభాయ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఓకే, అండ్ భారతి ఎయిర్టెల్ సునీల్ మిట్టల్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అజీం ప్రేమ్జీ, ఇలాంటి వ్యక్తులందరూ కూడా, రాధాకృష్ణ దమాని, వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు క్రియేట్ చేసి వేల కోట్లు పెట్టుబడి, లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి మనుషులకు జీతాలు ఇచ్చి టైంని కొంటారు. కానీ ఇక్కడ నీకు తెలిసిన ఫ్రెండ్స్, బంధువులు, రిలేషన్, ఇంటి చుట్టుపక్కల కొలీగ్స్ వాళ్ళకి రెఫర్ చేసుకోవడం ద్వారా సో బిజినెస్ లోకి ఎంట్రీ అవుతారు. వాళ్ళ వర్కింగ్ అవర్స్ మీకు ఇక్కడ ఫ్రీగా యాడ్ అవుతాయి. దీన్ని అంటారు సార్, ఇది కోటీశ్వర్లకు 2% మాత్రమే తెలుసు ఈ నెట్వర్కింగ్ పవర్. ఓకే, ఈరోజు అందుకోసమే సార్ కేఎఫ్సి ఒకే చోట అమ్మింటే కోట్ల రూపాయలు సంపాదించేటోడా ఈరోజు 20,000 పైన వాళ్ళకు బ్రాంచ్లు ఉన్నాయి ప్రపంచం అంతటా. అందుకు ఈరోజు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. డొమినోస్ కు కొన్ని వేల బ్రాంచ్లు ఉన్నాయి. అదే ఒక్కడిగా ఉండింటే సంపాదించేటోడా, ఇంత సంపాదించేటోడా? నెట్వర్క్ ఉన్న పవర్ అది భయ్యా. అమాయకంగా ఎందుకు ఉంటావు జీవితంలో? నెట్వర్క్ ఉన్న పవర్ అది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటే ఉందా, దేశం అంతటా ఉందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఒక చోట ఉందా, దేశం అంతటా ఉందా? నెట్వర్క్ రాది పిచ్చోడా, చైన్ లింక్ కాదు అది. అర్థమవుతుందా? పవర్ తెలుసుకో, నెట్వర్క్ పవర్ తెలుసుకో. దాంతో ప్యాషనేట్ అయిపోతావు. అర్థమవుతుందా? ఎస్ఆర్ నువ్వు న్యాచురల్ మ్యాన్ ఇక్కడ కొనాల్సినటువంటి ప్రోడక్ట్ అనేది ఓకే, సో న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. అందరికి నీడీ ప్రోడక్ట్, ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్. లోన్లు పెట్టి చేయాల్సినటువంటి పెద్ద అవసరం లేదు. ఓకేనా, చిన్న ప్రోడక్ట్ అనమాట. అండ్ ఆల్ ఓవర్ ఇండియా చేసుకోవచ్చు. క్యాస్ట్ ఫీలింగ్స్ అలాంటివి ఏం లేవు అనమాట. నో ఎఫెక్ట్ ఆఫ్ స్టార్స్. బట్టలు కొనడానికి జాతకాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉందన్నమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. వారం వారం మంచిగా డబ్బు సంపాదించుకుంటే లైఫ్ ఎట్లుంటుంది సార్? కింగ్స్ లైఫ్ స్టైల్ కదా. ఒక సొంతం ఇల్లు, ఒక సొంతం కారు, ఫారెన్ ట్రిప్లు, పిల్లలకి మంచి చదువులు, సరిపడినంత కావాల్సినంత బంగారు, మంచిగా బ్యాంకు బ్యాలెన్స్. ఇంతకంటే ఇంకేం కావాలి జన్మకు? ఏదైనా కొత్తగా కరోనా కనిపెట్టాలని తిరుగుతున్నావా? లేదా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టాలని తిరుగుతున్నావా? ఇంతకంటే నీ జీవితానికి ఇంకా ధన్యం అంటూ అవ్వడానికి ఇంకేముంది? నీ జన్మ ధన్యం కావడానికి ఇంకేముంది? ఓకేనా, ఇవి ఉంటే చాలు. అర్థమవుతుందా? ఎందుకు సంపాదిస్తున్నావు? ఇల్లు కట్టడానికి ఎందుకు సంపాదిస్తున్నావు? పిల్లల చదువులకి ఎందుకు సంపాదిస్తున్నావు? పెళ్లిళ్ళకి ఎందుకు సంపాదిస్తున్నావు అంటే నా పిల్లోడికి మిగిల్చాలి, ఆస్తులు కూడా పెట్టాలి, స్థలాలు కొనాలా. ఇవే జీవితాంతం ర్యాబిట్ రేస్ లాగా. ఎలుక పరిగెత్తింది, ఎలుక పరిగెడతానే ఉంటుంది. ఏ రోజైనా నడిచింది చూసారా? ఏ రోజు కూడా నడిచిందా? నడచలేదు. ఎప్పుడు పరిగెడతా ఉంటుంది. మనం కూడా పరిగెడుతున్నాం. క్వశ్చన్ ఏంటిదంటే ఎలుక ఏనుగైంది? ఏ రోజైనా ఎలుక ఏనుగైందా? అవ్వలేదు. అది అవ్వదమ్మా. మనం కూడా జాబులలో ఉన్నామంటే ఏనుగు కాదు, బక్క చిక్కిపోతాం. అర్థమవుతుందా? కింగ్స్ లైఫ్ స్టైల్, దర్జా క్వాలిటీ లైఫ్ స్టైల్ కావాలన్నమాట. ఓకే, అది ఇక్కడ ఇంత రామాయణం చెప్పి నీకు అర్థం కావాల్సింది ఏంటిదంటే లైఫ్ లో 2 జతల బట్టలు కొన్నామా, ఐడి తీసుకున్నామా, మనకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేసుకున్నామా, డబ్బు ప్రొడక్ట్ సేల్ మీద ఇన్కమ్ తీసుకున్నామా, ఇది ఇంత చెప్పింది. ఇంతసేపు హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి చెప్పింది ఏంటిది? ఇది చెప్పింది. అర్థమవుతుందా? మన వాళ్ళు ఏం చేస్తారు దీన్ని? ఓకే, ప్లాన్ విన్నాం, సూపర్ ఎక్సలెంట్ దమ్దార్, ఇప్పుడే కాలు కొట్టే రే. ఈ కంపెనీ పేరు సేఫ్ షాప్ అనగానే ఏమంటాడు? మేము విన్నాంలే ఆల్రెడీ. ఏమంటారు సార్? మేము విన్నాంలే. మాకు తెలిసిన 10 ఏళ్ల కిందట ఒక ఆయన జాయిన్ అయినాడు. ఇప్పుడు ఆయన ఏదో బాగా కారు కొన్నాడంట, ఏదో సంపాదిస్తున్నాడంట అని చెప్తావు. 10 ఏళ్ల కిందట నీ కళ్ళెదురుగానే జాయిన్ అయ్యి 10 ఏళ్ల నుంచి వింటున్నావంటే కంపెనీ యొక్క స్టాండర్డ్ తెలుసుకో. అమ్మాయి కూడా నాకు తెలుసు అనుకోని ఏరియాలో ఎరిబాహుల లెక్కలు ఎందుకు చేస్తుంటాం? అర్థమవుతుందా? ఎస్ఆర్ నో? ఇది సార్ ఆపర్చునిటీ. ఓకే, సో ఇంత చెప్పిన తర్వాత కూడా ఏమంటారు తెలుసా? కొంతమంది ఏమంటారు తెలుసా?
నేను సైంటిస్టుని, నేను బాగా ఆలోచించి చెప్తా అంటారనమాట. ఏం చెప్తారు సార్ వాళ్ళు? బాగా ఆలోచించి చెప్తారనమాట. ఆలోచించడానికి ఏముంది సార్? ఆలోచించడానికి ఏముంది? బట్టలు కొనడానికి ఆలోచించాలా? ఎస్ ఆర్ నో? నోటి మాడతారా? బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది చెప్పలేదా? డబ్బు వచ్చిందంటేనే మైండ్ పని చేయట్లేదా? చేసే పని ఏంటిది? చేసే పని ఏంటిది? అదే కదా, అదే నోటి మాట ద్వారా కదా చేసేది నువ్వు పని. కానీ డబ్బు వస్తుందంటే మనకు అంటే మైండ్కి అంత ఎక్కదనమాట. అంత ఫాస్ట్ గా డబ్బు వచ్చేదంటే, ఎందుకంటే మనకు మూసుకుపోయి ఉన్నాయి. ఓకే, డబ్బు రాదని కాన్సెప్ట్ లో ఉండిపోయినాం. అర్థమవుతుందా? బయట అవకాశాలకు ఆకాశమే హద్దు. అవకాశాలకు ఆకాశమే హద్దు. కానీ బాయిలో ఉన్నామంటే ఈ మూలకు ఆ మూలకు తగులుతానే ఉంటది దడి. అర్థమవుతుందా? సో ఆలోచించడానికి ఏం లేదు సార్. అర్థమవుతుందా? మనం సైంటిస్ట్ లాగా ఆలోచించొద్దు. ఆదిత్య 369 అవ్వద్దు. అర్థమవుతుందా? సింపుల్ కాన్సెప్ట్, వస్తువు కొన్నామా ఐడియా వస్తుంది, పని చేసుకున్నామా డబ్బు వస్తుంది. అర్థమవుతుందా? ఇదే అనమాట. ఇక్కడ ప్రోడక్ట్లు ఏముంటాయంటే టోటల్ A to Z నాకు చూశారు కదా సార్. A to Z డ్రెస్సుల దగ్గర నుంచి, ఇంకా శారీస్ దగ్గర నుంచి, సూట్ లెంతులు, జీన్స్ ప్యాంట్లు, షూస్ దగ్గర నుంచి, ఇంకా చిన్నపిల్లలకు, అందరికి అంటే అందరికి A to Z అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? ఒకసారి రఫ్ గా చూద్దాం. రాయల్స్ వాడతారు కదా, అలాంటి బెడ్ కవర్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, ఫార్మల్, సెమీ ఫార్మల్, ప్యాంటు, షర్ట్స్, ఓకే, ఇట్లాంటి రకరకాలుగా ఎలాస్టిక్ ఫిట్టెడ్ బెడ్ కవర్స్. ఓకే, ఆల్ సీజన్ డబుల్ కంఫర్టర్ అన్నమాట. కోటీశ్వర్ల ఇళ్లలోనే ఉంటుంది. మనకంతా తెలిసింది ఏంటంటే బెడ్షీట్లు, రగ్గులు. ఓకే, బెడ్ కంఫర్టర్ నాకు, మీకు కాదు. ఓకే, సో అండ్ ఇలాంటివి అనమాట. చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో శారీస్, టీ షర్ట్స్, డ్రెస్ మెటీరియల్స్. ఓకే, చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అన్నమాట. వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. గ్రోసరీస్, ఓకే, ఫుల్ ఎంబ్రాయిడరీ ఉన్నాయి, ప్లెయిన్ ఉన్నాయి, అఫీషియల్గా ఉన్నాయి, ఆఫీస్ ఉన్నాయి, ఎక్దమ్ అన్నీ ఉన్నాయి అనమాట. ఓకేనా? సూట్ లెంత్, ఇదే సూట్ బయటికి వెళ్ళి రేమండ్ సూట్ కొనాలంటే 15,000 రూపాయలు అవుతుంది సార్, ఓన్లీ క్లాత్. ఓకే, ఓన్లీ క్లాత్ 15,000 రూపాయలు అవుతుంది అనమాట. ఓకే, అలాంటి ఎక్దమ్ బ్రాండెడ్ డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి మనకు ఆ రేట్లలో వచ్చేస్తుంది. ఇవే కాకోకుండా శారీస్, ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఓకే, అంతా బాగుంది సార్, సూపర్ ఎక్సలెంట్ అనమాట. సో మనం ఈ బిజినెస్ లోకి ఎలాగా ఏంటి ఎలాగ ఎంటర్ అవుతాము ఏంటి అంటే చూద్దాం సార్. ఓకే, సో మనము ఈ బిజినెస్ లోకి ఎంట్రీ అవ్వాలంటే లైఫ్ లో ఒక్కసారి ఒక చిన్న ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలని చెప్పాము కదా. ఎస్ సార్, దానికి ఆ 200 బిజినెస్ వాల్యూమ్కి ఎంత అమౌంట్ అవుతుందంటే సార్, లైఫ్ లో ఒక్కసారి అన్నమాట మనం కొని వాడేటువంటి ప్రోడక్ట్ల ద్వారా మనం తీసుకోవచ్చు. అది ఎంత అంటే చూద్దాం సార్. ఒకే ఒకసారి మనం ఒక సెల్ ఫోన్ కొంటాం, 6 నెలలకు సంవత్సరానికి ఒకటి మార్చేస్తుంటాం. అవునా కదా సార్? వాస్తవమా కదా? 6 నెలల సంవత్సరానికి పెట్టేస్తుంటాం. ఆ సెల్ ఫోన్ ఏమైనా తిరిగి డబ్బులు ఏమైనా ఇస్తుందా? డబ్బులు ఇవ్వదు. వేస్టే కదా. ఒక 30,000 కానీ, 25,000 కానీ, 40,000 కానీ, 50,000 కానీ. ఎస్ ఆర్ నో? ఇలాగ మనము ఎంతో ఆహ్, ఓహో! ఏబ్బో! చాలా మంది ఆటాడేస్తున్నారు. మీరు ఆడ స్క్రీన్ మీద గీకితే ఈడ కనిపిస్తది. ఓహ్! చరణ్ మేడం, మహి చరణ్ మేడం. రుకో రుకో జరా సబర్ కరో. ఓకే, సో అర్థమవుతుందా సార్? లైఫ్‌లో ఒకే ఒక్కసారి సార్ మనం పర్చేజ్ చేస్తాం. ఒక చూడండి సార్, ఒక మధ్య తరగతి కుటుంబం అప్పుడో జత తీసుకున్న ఓన్లీ బట్టలకు 35,000, సారీ 30,000 కాదు, 30, 40,000, 50,000 ఈజీగా అవుతది. 40,000 నుంచి 50,000 ఈజీ కళ్ళు మూసుకుంటే అవుతది. ఓకే, బట్ ఇక్కడ చూడండి సార్, ఆ కొనిన బట్ట ఏమైనా జీవితాంతం ఉంటుందా? షేడ్ అవ్వకోకుండా, చిరిగిపోకుండా ఉంటుందా? మళ్ళీ కొత్త బట్టలు కొంటావు కదా, వేస్టే కదా. బట్ నీకేమైనా ఆపర్చునిటీ వస్తదా? ఆ ఓనర్ ఆ మొఖం కూడా గుర్తుపట్టాడు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రోడక్ట్ కొన్నావు, లైఫ్‌లో ఒకే ఒక్కసారి ఇంత పెద్ద ఆపర్చునిటీకి జస్ట్ చిన్న అమౌంట్ అనమాట. లైఫ్‌లో ఒకే ఒక్కసారి మనం బయట వేస్ట్ చేసేంత అమౌంట్ కాదు, జస్ట్ 20,000 రూపీస్. ఎంత సార్? లైఫ్‌లో ఒకే ఒక్కసారి వన్ టైమ్ షాపింగ్ చేస్తావు, 20,000 రూపీస్. దీని తర్వాత మాకు ఒక ఏం చేస్తారంటే, మాకు ఒక 10 మందిని పరిచయం చేస్తారు. వీళ్ళల్లో నుంచి గ్యారంటీగా ఒక ముగ్గురిని జాయిన్ చేయించే బాధ్యత మాది. ఒక ముగ్గురిని జాయిన్ చేయించే బాధ్యత మాది సార్. ఇక్కడ జస్ట్ మీరు పరిచయం చేస్తారు. ఈ ముగ్గురు జాయిన్ అవ్వడం వల్ల ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసా సార్? ఈ ఈ ముగ్గురు జాయిన్ అవ్వడం వల్ల మనకు టోటల్‌గా 6,900, నేను రౌండ్ ఫిగర్ 7,000 రూపీస్ తీసుకుంటా. 7,000 రూపీస్ తీసుకుంటా ముగ్గురు జాయిన్ అవ్వడం వల్ల. ఓకే, అండ్ నెక్స్ట్ మీ ప్రొడక్ట్ మీకు వచ్చేసి ఉంటుందా? ఎస్ ఆర్ నో? మనం పెట్టిన దానికి మనకు ప్రొడక్ట్ వచ్చేసిందా? ఇప్పుడు ఈ 7,000 రూపీస్ ప్రాఫిటే కదా. ఇప్పుడు మన కింద ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళు కూడా సేమ్ మనలాగే ఒక 5,000 రూపీస్ డబ్బు ఎర్న్ చేశారు అంటే 5,000 ఇంటూ 3 వచ్చేసి
₹15,000 తీసుకుంటాం. ₹15,000 అయింది సార్. అంటే మనం పెట్టినటువంటి డబ్బు మహా అయితే ఒక 2 వారాలు 3 వారాల లోపు మనం రిటర్న్ తీసుకుంటాం. తర్వాత వచ్చేదంతా ప్రాఫిటే. ఇక్కడ మనము ఈ అమౌంట్లు తీసుకునే లోపు ర్యాంక్ 1 అచీవ్ అయి ఉంటాం. ర్యాంక్ 1 అంటే ర్యాంక్ 1 ఇన్కమ్ ఎంత తెలుసా సార్? ₹7,000 ఇన్కమ్ తీసుకుంటాం. సారీ, ₹7,000 ఇన్కమ్ తీసుకుంటాం. ఈ దీంతో పాటు మనకు టీమ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు రికగ్నిషన్స్ అనేటివి ఉంటాయి. ర్యాంక్ 1కి రికగ్నిషన్స్ అనేటివి ఉంటాయి. ఇవే కాకోకుండా సార్ మనకు అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఏంటిదంటే సార్, ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి కంపెనీ ఒక కాంటెస్ట్ పెడుతుంది. ఆ కాంటెస్ట్లో మనం విన్ అయ్యాము అంటే ఓకే, సో మనం ఫారిన్ ట్రిప్స్ వెళ్ళి రావచ్చు. ఇది కాకోకుండా మనకు నామినీ ఫెసిలిటీ అనేది ఉంది సార్. నామినీ ఫెసిలిటీ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎక్స్ అనే పర్సన్ ఎంటర్ అయ్యాడు సార్. అతనికి ఏం అవ్వకూడదు, బట్ మన చేతుల్లో లేదు. అలా వ్యక్తి ఏమన్నా అయినా కూడా ఇక్కడ ఇంతటితో అయిపోదు. గవర్నమెంట్ జాబ్ లాగా వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది సార్. వాళ్ళ ఫ్యామిలీకి ఐడి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళ ఫ్యామిలీ ఓకే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ కింద సేమ్ టీం వర్క్ తో ఉంటుంది. వాళ్ళ పైన ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కి డబ్బు అనేది వెళ్తుంది అనమాట. ఒక లైవ్ ఎగ్జాంపుల్ సార్, శ్రీకాకుళం విశాఖపట్నం నుంచి దుడ్డి దిలీప్ కుమార్ అని చెప్పేసి 2021లో ఒక వ్యక్తి కరోనాలో ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ఈ రోజు వరకు కూడా డబ్బు వెళ్తుంది సార్. నిన్న వాళ్ళ మేడం దుడ్డి లత కారు కొనింది. యూట్యూబ్ లో పెద్ద హల్చల్ అనమాట. ఆమె వీడియో కూడా వస్తుంది. పెద్ద హంగామా, పెద్ద ఏంటంటే ఎంత పెద్ద అద్భుతంగా చేశారంటే అంత పెద్ద అద్భుతంగా చేయడం జరిగింది. అర్థమవుతుందా సార్? ఇక్కడ ఎందుకంటే నేను 20,000 ఎందుకు సార్ చిన్నగా రాశావు, ఇక్కడ ఎందుకు సార్ ఇవన్నీ పెద్దగా రాశావు అంటే ఒక డౌట్ వచ్చింటది అనమాట. సరే, ఇదేం పెద్ద లాజిక్ మ్యాజిక్ ఏం కాదు. వెంట్రుక పెట్టి కొండలు లాగుతామని చూపించే ప్రయత్నం. ఓకే, ఇంత పెద్ద ఆపర్చునిటీ కానీ మన మైండ్ ఏం పని చేస్తుందా? అంతా బాగుంది సార్, అంతా బాగుంది, నా దగ్గర డబ్బులే లేదు అంటాం. ఏమంటాం సార్? అంతా బాగుంది, నా దగ్గర డబ్బులే లేదు కాబట్టి జాయిన్ కావాలా? ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు, ఈరోజు ₹20,000 తీసి పెట్టేదానికి డబ్బు లేదంటే నువ్వు చేసే పనిలో నీకేం జీవితం వస్తుంది? నువ్వు చేసే పని ద్వారా ఎంత మిగులుతుంది? ఎస్ఆర్నో ఇట్లా దాచిపెట్టుకుంటారో లేదో, అట్లా ఒక పెద్ద అవసరం వచ్చింది లాక్కొని పోతాను, దాచిపెట్టుకునేదంతా నువ్వు ఎంత కంట్రోల్ చేసుకుంటే అవుతుందా? ఒక రోజు కంట్రోల్ చేసుకుంటావు, 2 రోజులు కంట్రోల్ చేసుకుంటావు. లాగుతా అంటే పీకుతా అంటే నీ వల్ల అవుతుందా? నువ్వు తట్టుకోగలుగుతావా? తట్టుకోలేవు, ఏం చేయలేవు. ఓకేనా? చివరికి ఓకేనా, నువ్వు ఎన్ని దాచిపెట్టుకున్నా, ఎంత కంట్రోల్ చేసుకున్నా, చివరికి శనికావేశంలో ఖర్చు పెట్టాల్సిందే. ఎస్ఆర్నో అలాగవుతుంది సార్ బయట సిచ్యువేషన్లు. కొంతమంది అంటారనమాట, సార్ అంతా బాగుంది, మా ఊర్లో మాకు తెలిసిన వాళ్ళు వేరే ఒక ఆయన సర్పంచ్ ఉన్నాడు, మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడిగి నేను కనుక్కొని చెప్తా అంటారు. సార్, ఈ ప్లాన్ ఎవరు వింటారో వాళ్ళకే క్లారిటీ అనేది ఉంటుంది, వాళ్ళకే కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఎవరు వినరో వాళ్ళకు ఉండదు అనమాట. కొంతమంది అంటారనమాట, వాళ్ళు కనుక్కొని వాళ్ళు జాయిన్ అవుతారేమో, కనుక్కొని నేను మళ్ళీ జాయిన్ అవుతా సార్ అని. చూడండి డౌట్లు ఎట్లుంటాయంటే, ఓకే, ఈరోజు నాకు 8 years అవుతుంది అనమాట బిజినెస్ లో చేయబట్టి. ఒక సూపర్ మార్కెట్ ఒక వ్యక్తి పెడతాడు, ఏదో ఒక సూపర్ మార్కెట్ పెడతాడు. ఆ మనిషి ఊర్లో అందరు రివ్యూ కనుక్కొని వచ్చింటాడా, నేను సూపర్ మార్కెట్ పెడతా, నువ్వు కొంటావా? నువ్వు కొంటానంటే నేను సూపర్ మార్కెట్ పెడతా అంటే అడిగి వచ్చింటాడా? ఒక స్కూల్ కట్టింటాడు, ఆ కరెస్పాండెంట్ అడిగి వచ్చింటాడా, మీ పిల్లలు జాయిన్ చేపిస్తావా, నేను స్కూల్ కడతా అని వింటాడా? సార్ నో, నేను కడతా బై, నేను హోటల్ పెడతా బై, నేను బట్టలంగడి పెడతా బై. సార్, నా కొనేవాళ్ళు కొంటారు, కరెక్ట్ కదా సార్? మనం కూడా అంతే. ఇక్కడ మనం జాయిన్ అయ్యాము అంటే, మనం ఐడి తీసుకున్నామంటే మనకు 100% తెలిసిన వాళ్ళు వస్తారు. అర్థమవుతుందా సార్? ఎస్ఆర్ నో? ఇదనమాట కాన్సెప్ట్ సార్. ఎక్కువ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా ఒకటి పొందాలంటే ఒకటి పెట్టాల్సిందే. ఎస్ఆర్ నో? ఫస్ట్ ఇంటి అడ్వాన్స్ ఇస్తే ఇంట్లోకి జర్నిస్తారు. ఫస్ట్ అడ్మిషన్ ఫీజు కడితేనే స్కూల్లో జాయిన్ చేయిస్తారు. ఫస్ట్ నెల కష్టం చేస్తేనే తర్వాత జీతం ఇస్తారు. ఏదైనా ఒకటి పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలా? ఒకటి ఇవ్వాలి. ఇచ్చే వాళ్ళకే తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అవునా కదా సార్? ఎస్ఆర్ నో? ఓకే సార్, కొంతమంది అంటారనమాట, అంతా బాగుంది సార్, డబ్బే ప్రాబ్లం, మరి ఎక్కడో చోట తెచ్చుకోను ఆయన అని చెప్తే, సార్ నీకేం తెలుసు నా పరిస్థితి గురించి? అంతెందుకు ఇరుక్కుపోయినావు అమ్మడు? అంతెందుకు ఇరుక్కుపోయినావు? అంత లోతు పీకలోతు ఎందుకు పోయినావు? లేకనే కదా, సరిపోకనే కదా, ఖాళీగా కూర్చోంటే అయింది, అంతా ఖాళీ కూర్చోంటే అయిందా? సరిపోక కదా. రా, ఈ రోజు వచ్చిన ఆపర్చునిటీ ఎందుకు దరిద్రాన్ని నీటికి తెచ్చి పెట్టుకుంటావు?
అదాన్ని వదిలేసిరా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తో. ఎస్ఆర్ నో? ఓకే, చలో గ్రేట్. సో వండర్ఫుల్ అన్నమాట సార్. మీకు అందరికీ కూడా వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు సేఫ్ షాప్. సో నా పేరు సురేష్ అన్నమాట సార్, గువ్వల సురేష్. మాది కడప చిన్న చౌక్ అనమాట, ఆర్కే నగర్. నేను బిజినెస్ కి రాకముందు బీబీఎం ప్లస్ ఎంబీఏ చేయడం జరిగింది. సో ఇన్ఫోసిస్ లో వర్క్ చేశాను. దాని తర్వాత ఇది కాదు లైఫ్ అని చెప్పి గవర్నమెంట్ జాబ్ కు ట్రై చేస్తుండేవాడిని అనమాట. సో గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్న టైంలో ఐపీపీఎస్ 16-17 బ్యాచ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. బట్ కర్ణాటక ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం జరిగింది అనమాట. బట్ అది అక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎదురు చూసే టైంలో సేఫ్ షాప్ వచ్చింది, జాయిన్ అయ్యాను పార్ట్ టైం ఇన్కమ్ కోసం. ఈ రోజు కెరీర్ అయిపోయింది, ఓన్ హౌస్ ఉంది, ఓన్ గా కారు కట్టి కొన్నామన్నమాట. అండ్ ఈ రోజు 30,000 టీం, 14 దేశాలు ఫారిన్ ట్రిప్. ఈ రోజు బ్రాండెడ్ లైఫ్ స్టైల్ అనమాట. ఓకే, సో నార్మల్ లైఫ్ స్టైల్ నుంచి కొద్దిగా బ్రాండెడ్ క్వాలిటీ లైఫ్ స్టైల్ లోకి వచ్చేసాం. ఓకే, ఎక్కడ కూడా థ్యాంక్ గాడ్ లోను కాంప్రమైజ్ అన్నటువంటి పదాలకు దూరంగా ఉన్నామన్నమాట ఈరోజు ది గ్రేట్ ఆపర్చునిటీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సో నా తరపు నుంచి హార్టీ వెల్కమ్ టు సేఫ్ షాప్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు సో మీ అప్లైన్ త్రూ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట, నాతో డైరెక్ట్ గా కూడా మాట్లాడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. జై హో గురుజీ.